తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8855555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అంతా బాయేనా? ఓకే. ఇందులో ఎస్జిటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్జిటి తెలుగు పండిట్స్ ఉన్నారు ఎవరైనా? పండిట్స్, స్కూల్ అసిస్టెంట్ ఇక రిమైనింగ్ అవసరం లేదు, వాళ్ళని తీసేస్తే వీళ్ళు వస్తారు. అదే ఎస్జిటి మ్యాథ్స్ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారా? ఓల్డ్ స్టూడెంట్స్ ఎనీబడి టు జెంట్స్ సైడ్ నుంచి ఎదురా? ఓకే. మనకు వచ్చేసి లాస్ట్ ఇక జరగబోయేటువంటి ఒక మంచి పరిణామం, న్యూస్, మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఇందులో గత డిఎస్సి రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఓకే. ఇంకా మిగిలిన వాళ్ళంతా ఫ్రెషర్స్. 1 మార్క్ తోటి జాబ్ లాస్ అయిన వాళ్ళు? ఓకే. ఇది తరగతి గది ప్రారంభానికి ముందు చేసేటువంటి మూల్యాంకనం. ఇది పాఠ్యాంశానికి సంబంధించిన మూల్యాంకనం కాకుండా జనరల్గా ఈ క్లాస్ మీద నాకు ఒక అవగాహన రావడం కొరకు నేను ఒక మూల్యాంకనం చేసుకున్నాను. ఇప్పుడు టీచింగ్లో అంటే మీకు మరి అది కూడా అడగాలి, టెట్ ఎంతమంది ఉన్నారు ఇందులో? టెట్ ఫర్ టెట్. ఓకే. టెట్ కమ్ డిఎస్సి, ఇక మిగిలిన వాళ్ళు ఓన్లీ డిఎస్సి. ఓకే. టెట్లో ఇక్కడ ఉన్న వాళ్ళలో 120 స్కోర్ ఉన్న వాళ్ళు ఎంతమంది? 120 స్కోర్ ఉన్న వాళ్ళు 110, 100. ఓకే. 100 జనరల్గా మనము ఐక్యూ టెస్ట్ల గురించి మాట్లాడుతుంటాం సైకాలజీలో. పర్స్పెక్టివ్స్లో కూడా సైకాలజీ ఉంది, మీకు ఆ సంగతి తెలుసు. పర్స్పెక్టివ్స్ చెప్తా నేను డిఎస్సిలో. టెట్ పరంగా వచ్చి సైకాలజీ చెప్తా. టెట్లో సైకాలజీ ఎంత ఉందో ఎక్సెప్ట్ పెడగాజీ ఆ టాపిక్ అంతా కూడా మీకు డిఎస్సిలో ఉంది. ఇక్కడ ఎంతమంది అయితే మీరు ఇక్కడ నా క్లాస్ వింటున్నారో తల్లి, మనకు టార్గెట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా టెట్ అండ్ డిఎస్సి వాళ్ళే ఉన్నారు. సివిల్ సర్వీసు ఎఫ్ఆర్ఎస్ ప్రిపేర్ అవుతానికి ఎవరు రాలే, వచ్చినా చెప్పేది ఓపిక కానీ శక్తి కూడా నాకు లేదు. ఇక్కడ టెట్ డిఎస్సి రెండు మనం ప్రిపేర్ అవుతున్నటువంటి మీకైనా నాకైనా నిద్రపోయినా లేచినా మన పేరు కంటే మనకు ఎక్కువ గుర్తున్నది ఏదన్నా ఉందంటే అది టెట్ డిఎస్ఏ.
అది ఒకటి మనం ప్రిపేర్ కావడం, రెండు ఈ అడ్వర్టైజులు పేపర్లలో చూసి అదొకటి, రెండు కారణాలు. ఇక్కడ సబ్జెక్టు టెట్ డిఎస్సిలో మీరందరూ ఇప్పుడు నేను 100 ఎబోవ్ వచ్చిన వాళ్ళు ఈ క్లాస్ రూమ్లో లేరు. 100 వచ్చిన వాళ్ళు చెయ్యెత్తిర్రు, అందులో ఒక్కరో ఇద్దరో 98 వచ్చిన వాళ్ళు కూడా ఎత్తిరుంటారు. నాకు చెప్పరు కానీ అడిగినా కూడా అది నిజం. ఎందుకంటే మన మనసు ఏం చేస్తుంది అంటే సమీప పదులకు సవరిస్తుంటుంది. ఇక 98 అంటే అనుకోవచ్చులే అంటే అయిపోతుంది అని, ఇక అనకపోతే మన ఆత్మాభిమానం ఒప్పుకోదు. కాబట్టి ఇట్లా అని 100 చేస్తారు దాన్ని. కానీ ఒక్క మార్కు 0.33, ఒక క్వశ్చన్ ఒక వాల్యూ దాని మార్కు 0.33. ఆ 0.33 మార్క్స్ తోటి డిఎస్సి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు అది గమనించాలి. 100 మార్కులకు 75 మార్కులు వచ్చినటువంటి 100 మార్క్స్కి ఇది టెట్ కమ్ డిఎస్సి లేదు, దీన్ని తీసేసుకో. 80 మార్క్స్ డిఎస్సి నడుస్తుంది, 20 మార్క్స్కి ఏంటిదంటాం మనం టెట్ నడుస్తుంది. ఈ 20 మార్క్స్ టెట్లో 150 మార్క్స్కి మీరు టెట్ రాయడం వల్ల 20కి 20 వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళకు కూడా రాలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఈ 150 మార్క్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్క్స్ వచ్చినాయి అనుకుంటే ఆయనకు 10 మార్కులు. ఇక్కడ డిఎస్సిలో 80 మార్కులకు 70 మార్కులు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు మనం ఊహిద్దాం, హైపోథెటికల్. ఇప్పుడు ఇక్కడ మరొక వ్యక్తికి కూడా 75 కాదు 76 మార్కులు వచ్చినాయి టెట్లో. అప్పుడు ఆయన వాల్యూ 10.33 ఎంతో వస్తుంది. ఇప్పుడు ఇతనికి డిఎస్సిలో ఎక్స్ అనే వ్యక్తికి 70 మార్కులే, వై అనే వ్యక్తికి కూడా 70 మార్కులే. ఎందులో డిఎస్సిలో. టెట్లో 70 ప్లస్ 10.33 అంటే 80.33 మార్క్స్ ఒకతనికి వచ్చినాయి. ఎక్స్ అనేటువంటి వ్యక్తికి 70 ప్లస్ 10 వచ్చినాయి, 80 వచ్చినాయి. సో ఈ వై అనే వ్యక్తి ఉద్యోగం పొందడానికి, ఎక్స్ అనే వ్యక్తి ఉద్యోగం లాస్ కావడానికి దెర్ ఈజ్ ఓన్లీ ద డెసిమల్ వాల్యూ డిఫరెన్స్ ఈజ్ దేర్. జస్ట్ ద డెసిమల్ వాల్యూ ఈజ్ డిసైడెడ్ దేర్ ఫ్యూచర్ లైఫ్. ఆ భవిష్యత్తును మొత్తం నిర్ధారించింది ఆ 0.3 మార్కే. ఆ 0.3 మార్కును మీరు అవలీలగా ఏం చేశారంటే 98ని 100 ఉత్తగానే రిస్క్ లేకుండా చేశారు. అది జరిగే పని కాదు. ఆ సబ్జెక్టు మనం పక్కకు పెడితే టెట్ ప్రిపేర్ అయినటువంటి వాళ్లకు ఏమేమి చదివిరో, కొంతమంది టెట్ చదివిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. అందులో మీకు సైకాలజీ ఉంది 30 మార్కులకు, ఇంగ్లీష్ ఉంది 30 మార్కులకు, తెలుగు ఉంది 30 మార్కులకు, కంటెంటు మెథడ్స్ అన్నీ కలిసి 60 మార్కులే ఉంది. మెయిన్ సబ్జెక్ట్సే ఇంగ్లీష్, తెలుగు, సైకాలజీ మూడే మెయిన్ మార్క్స్ 90. రిమైనింగ్ 60 మార్క్స్ అనేది ఏంటి బావి? కంటెంట్సు, తెలుగు, మ్యాథ్స్, సైన్సు, మెథడ్స్ అన్నీ కలిపితే 60 మార్కులు. కాబట్టే టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఫస్ట్ ప్రియారిటీ సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగుకి ఇస్తారు. ఈ మూడింట్లలో సక్సెస్ అయితే మీ మైండ్ ఇక్కడ లేదు, మీది ఇక్కడ లేదు, మీది చాలాసేపు. ఓకే, ఇటు ఉండండి. మనం ఇక్కడికి ప్రజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎక్కడన్నా లైఫ్లో సక్సెస్ కావడంలో సైకాలజీ కాన్సెప్ట్ చెప్తున్నా నేను. అంటే బీయింగ్ ఏ సైకాలజీ లెక్చరర్గా మన సక్సెస్ రేటు దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వర్తమానం మీద మన ఐడియాలజీ ఉండాలి. ఫ్యూచర్ మీదకి ఓవర్ స్పీడ్ ఉన్న పాస్ట్ను మనం థింకింగ్ చేస్తున్నా దానివల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. ఎప్పుడు ఏ పని చేస్తున్నామో దాని మీద అటెన్షన్ ఉంటే మన బ్రెయిన్ పవర్లో ఉపచేతన మనసు అంటాం, సబ్కాన్షియస్ మైండ్ అంటాం. సబ్కాన్షియస్ మైండ్ని ఎప్పుడు కూడా కాన్షియస్ మైండ్లో ఇన్వాల్వ్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది, సబ్కాన్షియస్లో ఇంకొకటి నడుస్తుంది అనుకో. పిల్లలైనా రేపు స్కూల్కి వెళ్తారు మీరు, పిల్లలైనా సరే స్కూళ్ళల్లో మనం పాఠం చెప్తుంటే వాడు వేరేది ఆలోచిస్తుంది అనుకో, సబ్కాన్షియస్ మైండ్ ఆడ పనిచేస్తుందని అర్థం. దాంతో మన అటెన్షన్ లెవెల్స్ తగ్గుతాయి. రేపు డిఎస్సిలో ఇది కూడా ఒక బిట్టు కావచ్చు. ఏకాగ్రతను భంగపరిచేది ఈ క్రింది వాణిలో డాష్. అనవధానత అంటారు తెలుగులో. అనవధానతను భంగపరిచేది ఈ క్రింది వాణిలో డాష్ అని. ఒకటి పూర్వచింతన, గతంది పూర్వచింతన. 2 ఉపచేతన మనస్సు. 3 ఫ్యాంటసీస్, స్వైరకల్పనలు. పాస్ట్ థింకింగ్ డిస్టర్బ్ చేస్తుందా? సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బ్ చేస్తుందా? ఫ్యాంటసీస్, స్వైరకల్పనలు డిస్టర్బ్ చేస్తున్నాయా? 4 ఆలేబో పైవన్నీ అంటాడు. పైవన్నీ ఇట్లా చదువుకోవాలి. సైకాలజీని రియల్ లైఫ్కి అప్లై చేసుకోవాలి. మన ఏకాగ్రత భంగపడడానికి
కారణం ఏందన్నప్పుడు ఇది పుస్తకంలో నువ్వు 100 సార్లు వెతికినా దొరకదు. టెట్టులో ఎందుకు 30కి సైకాలజీ వస్తలేవడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఎందుకంటే పుస్తకాన్ని చదివిపోతాడు, వాడు ఏం చేస్తాడు, ఎగ్జామ్ రియల్ లైఫ్కి అప్లై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, ఇక్కడ మీ ముందు 8th క్లాసో 9th క్లాసో 4th క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి, మీరు పాఠం బ్రహ్మాండంగా చెప్తున్నారు, క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సమర్థుడైనటువంటి ఒక ఉపాధ్యాయుడు అద్భుతమైనటువంటి బోధనా పద్ధతులతో బోధనోపకరణములతో పాఠ్యాంశమును బోధించుచుండే, అయినప్పటికీ ప్రతిభావంతుడైన విద్యార్థి తరగతి గదిలో ఉన్నప్పటికీ ఆ పాఠ్యాంశం పరంగా తన యొక్క మార్కులు నిష్పాదన అంటే పర్ఫార్మెన్స్ తగ్గించుకున్నాడు. అంటే ఆ ఎక్స్పర్ట్ ఎమినెంట్ టీచర్ హ్యాస్ గివెన్ ఎక్స్ట్రాడినరీ క్లాస్ విత్ టీచింగ్ ఎయిడ్స్ అండ్ వాట్ ఈస్ దట్ వేరియంట్ టీచింగ్ మెథడ్స్ ఈవెన్ దో ఇంటెలెక్చువల్ స్టూడెంట్ హ్యాస్ నాట్ ఆబ్టైన్డ్ ది బెటర్ మార్క్స్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో ఆ టైంలో మార్కులు రాలే. ఏంది రీజన్ ఏమై ఉంటుంది అన్నప్పుడు ఆ స్టూడెంటు ఆ తరగతి గదిలో ఏకాగ్రతను కనబరచలేకపోయాడు. కనబరచకపోవడానికి కారణం ఏమై ఉంటుంది, ఒకటి టీచింగ్ స్టైల్ అయి ఉంటుంది, 2 బోధనోపకరణాలు వాడకుండా చెప్పడం అయి ఉంటుంది, 3 ప్యాసివ్ మోడ్ అయి ఉంటుంది, 4వది వాని మనసు ఇంటి దగ్గరనో ఎక్కడనో నడుస్తుండి ఉంటుంది. మరి ఏకాగ్రతను తరగతి గదిలోకి రావాలంటే ఏం చేయాలనడానికే ఫస్ట్ ఏకాగ్రతను డెవలప్ చేయడానికి ఉన్నదే ప్రీ టీచింగ్ మెథడ్, ప్రీ టీచింగ్ స్టేజ్. దెర్ ఆర్ 3 స్టేజెస్ ఆర్ దేర్, ప్రీ టీచింగ్ స్టేజ్, ఇంటరాక్టివ్ స్టేజ్, పోస్ట్ టీచింగ్ స్టేజ్. 3 ఉన్నాయి. పూర్వ బోధనా దశ, పరస్పర బోధనా దశ, బోధన అనంతర దశ 3 ఉన్నాయి. పూర్వ బోధనా దశలను తరగతి గదిలోకి వచ్చిన తర్వాత పిల్లలందరినీ ఏకాగ్రత నీ వైపుకు మలుపుకోగలిగినప్పుడే నువ్వు బెస్ట్ టీచర్ అవుతావు. వాళ్ళ అటెన్షన్ లెవెల్స్నే నువ్వు పోషించకపోతే నువ్వు కావు. కాబట్టి రేపు సీటెట్, ఈరోజు సీటెట్ ఉంది, లేకపోతే అసలు ఈరోజు ఇంకొకటి ఒక అద్భుతంగా స్ట్రెంత్ మనకు ఉండేది, ఇంకా ఇప్పటికంటే ఇంకా డబల్ త్రిబుల్ ఉండేది. ఇప్పుడు సీటెట్లు అడుగుతుంటాడు ఇలాంటి క్వశ్చన్స్. ఒక సమర్థుడైనటువంటి టీచర్గా పాఠ్యాంశం ప్రారంభించే సమయంలో నువ్వు చేయాల్సిన అతి కీలకమైన పని, ఒకటి బోధనను విశ్లేషణాత్మకంగా చెప్పడం, అంటే అనలిటికల్ ఎక్స్ప్లెనేషన్, అద్భుతమైన విశ్లేషణ చేయడం. 2 పూర్వజ్ఞాన పరిశీలన చేయడం, ప్రీ రిక్విజిషన్స్ వాడడం. 3 పిల్లలను తన వైపు ఏకాగ్రత, బోర్డు వైపు, సబ్జెక్టు వైపు ఏకాగ్రతను నర్చేటట్టు పిల్లవాళ్ళని తన వైపు ఆకర్షితం చేయడం. 4 ఏది కాదు అంటాడు. అద్భుతంగా టీచింగ్ చేయడం గొప్ప కాదు, పిల్లవాడిని ఉన్ముఖీకరించాలి, ప్రేరణ చేయాలంటాడు, ప్రేరణ చేయాలంటాడు. అది ఆ ఉన్ముఖీకరణ చేయడానికి నువ్వు ఏం స్టైల్ వాడతావో నాకు తెలియదు. కట్టుకథ చెప్తావా, ముచ్చట చెప్తావా, పాఠ్యాంశం వైపు అన్నట్టు మొదలు వాడిని పాఠ్యాంశంలోకి తీసుకొచ్చిన తర్వాత నీళ్ళ దగ్గరికి తీసుకుపోయిన తర్వాత గుర్రం నీళ్ళు తాగకూడదు దాని ఇష్టం, కానీ సంసిద్ధతను క్రియేట్ చేయడం అనేది నీ ఇష్టం, నిన్ను బట్టి ఉంటుంది. సో మేక్ దెమ్ రెడీ టు లిజన్ ద క్లాస్. ఆఫ్టర్ లిజన్ ద క్లాస్ దే డెవలప్ దే రిటెన్షన్ లెవెల్స్. ఆ ధారణ శక్తి పెరగడం. ఇప్పుడు నా పాఠం వింటున్నారు మీరు, సార్ ఏదో చెప్తున్నాడు, ఇది మనకు ఉపయోగపడేది, టీచింగ్ స్టైల్ వైపు మిమ్మల్ని మలిపిన ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటాం, వీటిని ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటాం. ఎవడు ఎట్టింటే నాకేందా, నాకు వచ్చే జీతం నాకు వస్తుంది అని బోర్డు దిక్కు మళ్ళీ వెళ్ళిపోతే కొన్ని రోజులకు సార్ పక్కింట్లోనే ఉంటాడని పిల్లగాడు గుర్తుపెట్టాడు 10 ఏళ్ళ తర్వాత. అంటే నువ్వు ఎన్నడూ పిల్లగానికి ముఖం చూపిలే, ఇంటి దగ్గర చూపించలే, వీడికి వచ్చి బోర్డుకే చూపించినావు నీ ముఖం, కానీ వానికి చూపించాలి. ఇటువంటి టీచర్గా నువ్వు ఉన్నావంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ లేవని అర్థం, ఎథిక్స్ లేవని అర్థం. సరే, కొంచెం పక్కకు మనం డివియేట్ అయినాం. తరగతి గదిలో ఏకాగ్రత అనేది కొంత స్టూడెంట్ మీద ఉంటుంది, ఎక్కువ టీచర్ మీద ఉంటుంది. కట్ చేసేస్తే ఇప్పుడు ఇక్కడ 0.3 మార్క్ తోటి ఉద్యోగాన్ని ఒక స్టూడెంట్ కోల్పోయిందంటే దట్ జస్ట్ బికాస్ ఆఫ్ టెట్ వెయిటేజ్ ఓన్లీ, టెట్ వెయిటేజ్ ఓన్లీ. కాబట్టి టెట్ 115, 120 దాటి కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కూడా టెట్లో మీకు వచ్చేసి సైకాలజీ పార్ట్ ఏదైతే ఉందో అదంతా డిఎస్సిలో పర్స్పెక్టివ్స్లో 4th చాప్టర్లో మళ్ళీ వచ్చింది. సో ఇక్కడ మీ ప్రిపరేషన్ స్టైల్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్ళండి. మరి మనకు డైరెక్ట్ సీఎం గారే చెప్పారు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది త్వరలో అని చెప్పేసి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని వివిధ వార్తలు వస్తున్నాయి. కొద్దిమంది ఆలోచన ఎట్లుంటుందంటే ఇక వచ్చినాకనే వద్దాం, బ్యాగ్ అన్నీ రెడీ చేసుకుంటాడు, వీడికి వస్తానికి వేరే బట్టలు కొనుక్కుంటాడు, ఇంటికాడ వేస్తానికి వేరే బట్టలు కొనుక్కుంటాడు. ఆ బట్టలన్నీ బ్యాగులో పెట్టి కొత్త సబ్బు, కొత్త టవాలు అన్నీ రెడీగా, కొత్త కాపీలు అన్నీ కొని అందులో పెట్టి అనేదే ఆలస్యం ఎత్తుకొని వద్దాం బ్యాగ్ అని చెప్పి పక్కకు పెడతాడు.
ఇక వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉండే టైం ఎంత, నువ్వు చదవడానికి జరిగేది తతంగం ఎంత. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా నీకు వచ్చేది 50 రోజుల టైం, మహా అంటే 60 రోజుల టైం. 60 రోజుల టైములో పర్స్పెక్టివ్కే సరిపోతుంది నాకు తెలిసి. అంటే అంత హెవీ సిలబస్ ఉంది పర్స్పెక్టివ్స్, విద్యా దృక్పథాలు అనేటువంటి దాంట్లో. కొద్దిమంది ఏం చేస్తున్నారంటే, గతంలో బీఎడ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, నేను రాగానే ఏమన్నాను, డిఎస్సి రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అని అడిగాను. రాసిన వాళ్ళ సంఖ్య తక్కువ, 5గురు 6గురు, మిగిలిన వాళ్ళంతా కొత్త వాళ్ళు. కరెంటు తీగ షాకు తగలని వ్యక్తి తీగను పట్టుకుంటావా అన్నప్పుడు ధైర్యంగా పట్టుకుంటాడు. అది ధైర్యం కాదు, అమాయకత్వం. అంటే ఇది ఎట్లా షాక్ కొడుతుందో తెలియదు కాబట్టి ఒకసారి కరెంట్ షాక్ పట్టుకోవాడా, అదంతా సేపు ఇట్లా పట్టుకొని ఒకసారి అటువంటి కరెంటు షాక్ లాంటిది డిఎస్సి. తెలవక కొద్దిమంది నేను బీఈడీలో మంచి మార్కులు వచ్చినాయి, 10th మార్కులు వచ్చినాయి, ఇంటర్లో వచ్చినాయి, అట్లనే డిఎస్సిలో కూడా వస్తాయి అనే దాంట్లో ఉండొద్దు. డిఎస్సి అనేది ఒక కాంప్రిహెన్సివ్ ఎబిలిటీ. నీకు ఇంగ్లీష్ గ్రామర్ మీద పట్టు ఉండాలి, తెలుగు అని తక్కువ అంచనా వేయడానికి లేదు. తెలుగు గ్రామరు, సాహిత్యం, పుస్తకాల మీద పట్టు ఉండాలి. ఆ తెలుగే కదా అంటావు, ఆ తెలుగే కదా అంటే ఒక్కొక్క ఆయన రాసిన గ్రంథాలు 20-30 ఉంటాయి, అవి చదువుకోవాల్సి ఉంటాయి. ఇటు మెథడాలజీ ఉంటుంది. ఇప్పటిదాకా నేను ఒక పదం వాడినమ్మా, ఉన్ముఖీకరణ, పూర్వజ్ఞాన పరిశీలన, ప్రేరణ అనేటువంటి పదం వాడిన. ఈ ఎగ్జామ్లో జస్ట్ ఉన్ముఖీకరణ అనే అంశాన్ని ఉన్ముఖీకరణ అనే విషయాన్ని పాఠ్యపథక రచనలో ఎవరు చెప్పారు అంటే నువ్వు ఆప్షన్స్లో చూస్తావు, సైన్స్ మెథడ్ సారే చెప్పిండు, ఏడా ఉన్నాడు, ABCD ఏది కాదు, మా మెథడ్ సార్ పేరు ఇయ్యలేదు అని నీకు ఎట్లా అంటే పానం పెట్టి అంత అభిమానం ఉంటుంది మెథడ్ సార్ మీద. కానీ ఆయన లేకపోయే వరకు ఏది కాదు ఆన్సర్. నీకోసం బ్లూమ్ అని కూడా ఇస్తాడు. బ్లూమ్ ఇచ్చే వరకు ఈ బ్లూమే ఏదో మాట్లాడిండు, మెథడాలజీ అంటే నీకు బ్లూమ్ తప్ప ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని లలిత సహస్రనామాల లెక్క 116 అదొక్కటే చదివిన వాళ్ళు ఉంటారు కొంతమంది, అది ఆన్సర్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఉన్ముఖీకరణ లేదా ప్రేరణ అనే అంశాన్ని పిల్లవాళ్లకు ఒక సోపానంగా అందించాలని చెప్పిన వ్యక్తి హెర్బార్ట్ జొనాథన్ ఫ్రెడరిక్ హెర్బార్ట్ అనే పేరుతో పిలుస్తుండటం. అతని దేశం ఏ దేశం అంటే జర్మనీ. బిట్స్ వస్తూనే ఉన్నాయి, అప్పుడో ఇప్పుడు, ఎక్కువ రాకపోయినా, స్లోగా పుష్పుల్ ట్రైన్ అంత స్పీడ్ పోకపోయినా కానీ గూడ్స్ బండి లెక్క అప్పుడో బిట్ వస్తుంది. ఉన్ముఖీకరణ అనే పదాన్ని ఎవరు వాడిరమ్మా? హెర్బార్ట్. ఏ దేశస్తుడు? జర్మనీ దేశస్తుడు. హెర్బార్ట్ అనేవాడు ఎన్ని సోపానాలు చెప్పిండు తల్లి అంటే 6 సోపానాలు చెప్పాడు. ఎన్ని సోపానాలు? 6 సోపానాలు. ఇప్పటికీ 3 సార్లు డిఎస్సి బిట్, 2 సార్లు టెట్ బిట్. 6 సోపానాలలో ఒకటవది ఏమిటంటే ప్రిపరేషన్, సన్నాహం. రెండవది ఏమిటంటే ప్రజెంటేషన్, హాజరుపరచడం. ఓకేనా? మూడవది ఏంటిది? సంసర్గం. ఏంటిది? సంసర్గం అంటే ఏంటిది? అసోసియేషన్ చేయాలి. ఓకే, దాన్నే సమన్వయం అంటాం. 4వది ఏమిటి? సాధారణీకరణం, సామాన్యీకరణం అంటాం దీన్ని. 5వది అన్వయం, అప్లికేషన్ అంటాం. 6వది సింహావలోకనం లేదా రిక్యాప్చులేషన్ అంటాం. ఎగ్జామ్లో ఏం చేస్తుంటాడంటే 5వ సోపానం ఏంటిది, 3వ సోపానం ఏమిటిది, సోపానాల వరుస క్రమం చెప్పండి అని టెట్టులో అడిగాడు. టెట్టులో బాణాలు గీసి హెర్బార్ట్ సోపానాల యొక్క వరుస క్రమాన్ని తెలపండి. సన్నాహం, యారో, హాజరుపరచడం, యారో, సంసర్గం, యారో, అన్వయం, యారో, సింహావలోకనం, యారో, సాధారణీకరణం అని లాస్ట్కి ఇచ్చాడు. అన్నొచ్చు నీకు కానీ వరుస ఎమ్మట్రావు. కొంతమంది ఒక్కింట్లోనే 6-7 అన్నదమ్ములు ఉంటారు. ఎవరు ఫస్టో ఎవరికి సెకండో ఆయనకే తెలియదు. వరుసగా నిలబడారే బాబాయ్ గారు తీర్థం పోస్తున్నా అనగానే నిలబడి ఎవడు ఫస్ట్ ఎవడు సెలవు తెలియక వాళ్ళు పంచాయతీ. అట్లా ఈ 6 వచ్చు, ఈ 6 వరుస క్రమం తెలియక లొల్లి అవుతుంటారు. చలో, 1వది ఏమిటి? సన్నాహం. దీన్ని ఏమంటాం మనం అంటే ప్రిపరేషన్ అంటాం, సంసిద్ధత అంటాం. ఆ సంసిద్ధతలో ఏం చేయాలని చెప్పిండంటే ప్రేరణ లేదా ఉన్ముఖీకరణ ఇవ్వాలి. ఎట్లా ఇస్తాం ప్రేరణ? మిమ్మల్ని అడగాలనుకుంటాను నేను ఒక క్వశ్చన్. అంటే సార్ నన్ను క్వశ్చన్ అడుగుతాడంటే నేనే క్వశ్చన్ అడుగుదామని డెమోకి వస్తే అంటే అప్పుడు నీలో అలర్ట్నెస్ పెరుగుతుంది. పూర్వజ్ఞాన పరిశీలన, ప్రీ రిక్విజిషన్స్ అంటాం, అది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్కషన్ మనం పక్కకు పెడదాం. ప్రేరణ గురించి ఎవరు మాట్లాడారు అంటాడు ఎగ్జామ్లో. ప్రేరణ గురించి ఎవరు చెప్పారు? మెక్డోగల్ చెప్పిండా?
ఎలిజబెత్ అర్లాక్ చెప్పిందా? జెరోమ్ బ్రూనర్ చెప్పిండా? అందరు చెప్పిరా? మనమేం కాసుకొని ఉన్నాం హెర్బార్ట్ చెప్దాం, అక్కడ అది లేనే లేదు, అక్కడ అది లేనే లేదు. అంటే ప్రేరణ గురించి వీళ్ళందరూ చెప్పారు. ప్రేరణ గురించి లెసన్ ప్లాన్లో చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? లెసన్ ప్లాన్ అనే పదం వచ్చినప్పుడు మాత్రమే హెర్బార్ట్ అని రాయాలి. సభాముఖంగా గుర్తుపెట్టుకోవాలి. పాఠ్య పథక రచనలో ప్రేరణ అనే పదాన్ని వాడింది ఎవరు అంటే హెర్బార్ట్. అలా కాకుండా ప్రేరణ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు అంటే ఎలిజబెత్ అర్లాక్ మాట్లాడింది, బ్రూనర్ మాట్లాడిండు, బందూరా మాట్లాడింది, మేయర్ మాట్లాడిండు, వుడ్వర్త్ మాట్లాడిండు, క్రో అండ్ క్రో, ఇంతమంది డిస్కస్ చేశారు. వ్యక్తి గమ్య చర్యాశీలతకు కారణమే ప్రేరణ. మేయర్ నిర్వచనం ఇచ్చాడు. గమ్య చర్యాశీలత అంటే ఏంటంటే మీరందరూ ఈరోజు క్లాసు డెమో వినడానికి ఇక్కడికి వచ్చారు. ఈ డెమో ఎందుకు వచ్చింది అంటే డిఎస్సి నోటిఫికేషన్ రేపో మాపో వస్తుంది, టెట్ నోటిఫికేషన్ రేపో మాపో వస్తుంది, కాబట్టి మేము వస్తున్నాం అంటే అక్కడ డిఎస్సి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అది కనిపించడం అనేది ఒక ప్రేరణ అయ్యింది. ప్రేరణ కొరకు ఇక్కడికి వచ్చారు. గమ్య చర్యాశీలతకు కారణం ప్రేరణ. ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కు సర్పంచ్ ఉండడు సార్, జడ్పీటీసీ ఉండడు, వార్డు మెంబర్ ఉండడు, మేయర్ ఉంటాడు. కాబట్టి నిర్వచనం ఇచ్చింది ఎవరంటే మేయర్. నువ్వు అట్లా గుర్తుపెట్టుకోవాలి. కోడ్ చెప్తున్నా. నేను డెమోకి హైదరాబాద్ పోయినా, హైదరాబాద్లో మేయర్ ఉంటాడు, సర్పంచ్ ఉండడు. కాబట్టి మేయర్ నిర్వచనం ఇచ్చిన వ్యక్తి పేరు చెప్తున్నా. మేయర్ అంటే నువ్వు పేర్లు చెప్పావు, బొంతు రామ్మోహన్, విజయలక్ష్మి అని ఆలేదు. సో ఇప్పుడు ఎవరు అంటే మేయర్ నిర్వచనం ఇచ్చింది. ఏమని ఇచ్చాడు? గమ్య చర్యాశీలత, గమ్యం వైపు వెళ్ళమని చెప్పాడు. ఈరోజు ఈ నిర్వచనం మనం డెమోకి వచ్చినందుకు మనకు గుర్తుంది. అన్ని ప్రవర్తనలకు మూలం ప్రేరణనే చెప్పింది వుడ్వర్త్. నాట్ ఓన్లీ ఫర్ డిఎస్సి, నువ్వు ఏ పని చేయాలనుకున్నా దానికి కారణం ప్రేరణనే అన్నది వుడ్వర్త్. అన్నీ చెప్పేవాడే వుడ్వర్త్ అని మనం కోడ్ పెట్టుకోవాలి. అన్నీ ఒకటి అయినాయి కానీ అన్ని మాటలు మాట్లాడే వ్యక్తి ఎవరన్నా భూమి మీద ఉన్నారంటే ఆ వ్యక్తి వుడ్వర్తే అని వుడ్వర్త్ మీద మనం బట్టగాలి చుట్టగానే మీద వేసి అపవాదయ్యాలి. అన్నిటికీ నువ్వే అన్ని కారణమే నువ్వు అని ఇట్లా మీద వేస్తే అది గుర్తుంటుంది. ఆయన పేరు వుడ్వర్త్. ఏమన్నాడు ఆయన అంటే సైకాలజీ అన్నీ కోల్పోయి ప్రవర్తనను మిగుల్చుకుంది అన్నాడు. అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే మానవుడు. దెర్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ ఆన్ ద చైల్డ్. అనువంశికత పరిసరాలు రెండు ఉంటేనే మనిషి యొక్క వికాసం జరుగుతుంది అని చెప్పిన వ్యక్తి వుడ్వర్త్. అభ్యసించిన దానిని తిరిగి చేయగలగడమే స్మృతి అని చెప్పిండు వుడ్వర్త్. ఇప్పుడు మీరు వింటున్నారు నా పాఠం, బా వాళ్ళు సారు మంచిగానే చెప్పిండ్రా, మొదలు మెట్లు మంచిగా దిగు, చిన్నగా ఉన్నాయి జాగ్రత్త. అట్లా నువ్వు దిగుతప్పుడు ఏం చెప్పిండ్రా? ఒక బిట్ అడుగుతా, గమ్య చర్యాశీలతకు కారణం ఎవరని చెప్పిండ్రా అంటే సర్పంచ్ అని చెప్పిండు. నువ్వు పాఠం మంచిగానే ఏంటివి చెప్పలేరా? మేయర్ అని చెప్పిండు, హైదరాబాద్లో ఉన్న మేయర్ అని నువ్వు సర్పంచ్ అంటావా అని మీ మధ్యన ఒక వాదన అన్నాడు. ఇద్దరు క్లాసు రూమ్లో ఉన్నారు, ఒకటి చెప్పగలిగిండు, ఒకటి చెప్పలేకపోయాడు. చెప్పగలిగితే స్మృతి, చెప్పలేకపోతే విస్మృతి. స్మృతి విస్మృతుల మీద ప్రయోగాలు చేసింది ఎబ్బింగ్ హౌస్. స్మృతి విస్మృతుల మీద ప్రయోగాలు చేసింది ఎబ్బింగ్ హౌస్. చదివింది గుర్తు రాకపోతే అదే విస్మృతి, గుర్తొస్తే స్మృతి అన్నది వుడ్వర్త్. అంటే ఇప్పుడు వుడ్వర్త్ గురించి మాట్లాడుతున్నాం మనం కాబట్టి ఎటు వస్తే అటు పోతుంటాం. ఇప్పుడు ఇక్కడ వుడ్వర్త్ స్టేట్మెంట్స్ చెప్తుంది. ఇక్కడ క్లాస్ రూమ్లో ఏమవుతుందంటే ప్యాసివ్గా ఉన్న మైండ్ను యాక్టివ్గా చేయడానికి మీకు రిస్క్ అవుతుంది. అంటే ఇవన్నీ గుర్తుంటాయా? నాకు రాయిస్తే బాగుండు, లేకపోతే ఒక సంచిలో తీసుకపోతే బాగుండు, ఏంటివి ఇవన్నీ? అయోమయంలో ఉన్నారు, ఆసక్తిగా ఉన్నారు. కానీ అభ్యసించిన దానిని తిరిగి చేయగలగడమే స్మృతి. ఎవరన్నారు? వుడ్వర్త్. సైకాలజీ అన్నీ కోల్పోయింది, చివరికి ప్రవర్తనను మిగుల్చుకుంది అన్నది వుడ్వర్త్. ఓకే, అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే మానవుడు అన్నాడు. అభ్యసన సంసిద్ధతనే మానసిక విన్యాసం అనే మాట చెప్పిండు వుడ్వర్త్. అభ్యసన సంసిద్ధతయే మానసిక విన్యాసం, అన్ని ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణనే అని చెప్పిండు వుడ్వర్త్. మొట్టమొదటి మూర్తిమత్వ శోధికలు రూపొందించిన వ్యక్తి వుడ్వర్త్. మూర్తిమత్వ శోధికలు అనగానే సైకాలజీ చదివిన మనకు ఎవరెవరు గుర్తొస్తారంటే ఎంఎంపిఐ హతావే మెకాన్లే గుర్తొస్తాడు. ఓకేనా? జార్జ్ కే బినెట్ గుర్తొస్తాడు. ఎవరెవరు గుర్తొస్తారు? మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ హతావే మరియు మెకాన్లే దాన్ని తయారు చేశారు. మనల్ని ఎగ్జామ్లో మొదటి మూర్తిమత్వ శోధికలు ఎవరు రూపొందించారు అంటాడు వుడ్వర్త్. మాట్లాడాలి ఎవరు? వుడ్వర్త్. ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే వుడ్వర్త్ గురించి వచ్చింది కాబట్టి ఇన్ని మాట్లాడుతున్నాం. అంటే నీకు కాంప్రిహెన్సివ్ ఐడియా రావాలి సబ్జెక్టు మీద. ఒక్క మాట మాట్లాడినామంటే ఆ కమాండ్ మొత్తం అట్లా తిరుగుకుంటూ రావాలని. ఓకే చలో,
ఇప్పుడు నేను మాట్లాడుకుంటూనే చెప్పిన సందర్భం ఏమని, తరగతి గదిలో పిల్లలను ప్రేరేపించడం అనేది లెసన్ ప్లాన్లో చెప్పింది ఎవరు అంటే ఆన్సర్ వస్తలేదు. ఎవరు? హెర్బర్ట్. అభ్యసించిన దానిని తిరిగి చేయడం స్మృతి అన్నది ఎవరు అంటే వుడ్వర్త్. అన్ని ప్రవర్తనలకు మూలాధారణ ప్రేరణ అన్నది కూడా ఎవరంటే వుడ్వర్త్. బాహ్య ప్రేరణ అనేటువంటి అంశం ఏదైతుందో దాని గురించి మాట్లాడినటువంటి వ్యక్తి బ్రూనర్. పిల్లలకు మనం ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇస్తుంటాం. ఇప్పుడు క్లాస్ రూమ్లో నేను మాట్లాడుతున్నా, బాగా చదవాలి, బాగా రాయాలి, కష్టపడాలనే ఫీల్ నీకు వస్తే దాన్ని ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటాం. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ప్రారంభంలో ఎక్కువ ఉండాలి, కానీ క్రమక్రమంగా అది తగ్గించాలి. క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, ప్రేరణపై నీ అభిప్రాయం ఈ క్రింది వానిలో డాష్. ప్రేరణపై నీ అభిప్రాయం ఈ క్రింది వానిలో డాష్. ఒకటి ప్రేరణను ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిరంతరాయంగా ఇవ్వాలి. మీరు ఆన్సర్ ఇవ్వాలండి. ప్రేరణను ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిరంతరాయంగా ఇవ్వాలి. యూ హ్యావ్ యాజ్ దట్ బీయింగ్ ఏ టీచర్ యూ హ్యావ్ టు గివ్ ద మోటివేషన్, కంటిన్యూ మోటివేషన్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇవ్వాలనా వద్దా? మాట్లాడతలేరు మీరు, గట్టిగా చెప్పొచ్చు. ఇవ్వాలా వద్దా? ఇవ్వద్దు. నిరంతరాయమైనటువంటి ప్రేరణ, కొనసాగుతున్నటువంటి కంటిన్యూషన్కి ఇచ్చే ప్రేరణ వల్ల పిల్లలలో నష్టం జరుగుతుంది. ఏం నష్టం జరుగుతుంది అంటాడు, యాక్టింగ్ బిహేవియర్ డెవలప్ అవుతుంది. యాక్టింగ్ బిహేవియర్ మర్యాదపూర్వక ప్రవర్తన అంట. ఎప్పుడు కూడా ఇంట్లో పిల్లలకు కానీ స్కూల్లో పిల్లలకు కానీ నువ్వు ఇట్లా చదవాలి అట్లా చదవాలని కంటిన్యూషన్గా ప్రేరణ ఇవ్వకూడదు. ప్రేరణ అనేది తరగతి గదిలో తెలవకుండానే అంతర్భాగంగా ఇవ్వాలి. డైరెక్ట్ బలం గోళీలు, అమ్మ దోశ తినాలని నాకు ఉందంటే అనని బలం గోళీ నీళ్ళు అనండి. మధ్యాహ్నం మళ్ళీ ఆకలి అవుతుందంటే అనండి, మళ్ళీ ఒక బలం గోళీ నీళ్ళు. ఈ బలం గోళీ పేరు ప్రేరణ. అవి ఇచ్చే బదులు రాగి జావ, అంతర్గతంగా కాల్షియం ఉంటుంది. మధ్యాహ్నం పాలు ఏవో ఏది తింటే అది పెరుగు ఇస్తాం, అందులో లాక్టిక్ యాసిడ్ ఏదో అదొకటి. నువ్వు ఏది ఇస్తున్నావో దాని అంటే పాఠం వెనక ప్రేరణ కొనసాగాలి, కానీ నిరంతరాయంగా ప్రేరణ ఇచ్చుకుంటా పోతే పిల్లవానికి యాక్టింగ్ బిహేవియర్ డెవలప్ అవుతుంది. బాహ్య ప్రేరణ ఎట్లుండాలంటే అంతర్గత ప్రేరణను పెంచేది ఉండాలి. అంటే ఒక అగ్గిపుల్ల గీరట్లు వేస్తే అది తగలబడే శక్తి కలిగి ఉండాలి. నువ్వు ఎంత శక్తివంతమైనటువంటి మండించే గుణం ఉన్నటువంటి తీసుకొచ్చి నీళ్ళల్లో వేసినా నీరు మండదు, ఎందుకంటే నీటికి శక్తి లేదు. అదే నువ్వు ఎండిపోయినటువంటి ఆకు ఉంది, నిప్పు రవ్వ చాలు మండడానికి. కాబట్టి కసి నీ లోపల ఉందనుకో, దానికి ఎదుటివాడు చెప్పే చిన్న మాట అయినా సార్ పలానా మాట చెప్పిండు, నేను ఎట్లనైనా డిఎస్సి సాధించాలి, నా లక్ష్యమే అది అని నువ్వు ఫీల్ అయితే అది అగ్గిరవ్వ మంట అవుతుంది, దహనం చేయగలుగుతుంది. అంటే ఇక్కడ మండించే అగ్గిపుల్లకు కాదు శక్తి ఉన్నది, ఉన్న శక్తి ఎవరంటే మండే వస్తువుకు ఉంది. ఆ మండే వస్తువు నీళ్ళలో లేదు, ఇక్కడ ఈ వస్తువుకు కనిపించేది. అట్లా అంతర్గతంగా మన లోపల కూడా ఉండే ప్రేరణను ఏమంటామంటే అంతర్గత ప్రేరణ. ఇప్పుడు రెండు ప్రేరణలు మాట్లాడినాం మనం, ఒకటి బహిర్గత ప్రేరణ, రెండవది అంతర్గత ప్రేరణతోటి వస్తారు ఇక్కడికి వచ్చేటోళ్ళు అంతా. ఈ అంతర్గత ప్రేరణ గురించి చెప్పిన సైకాలజిస్ట్ ఎవరంటాడు, మెక్డోగల్. మాట్లాడాలి తల్లి, ఎవరు మాట్లాడారు? మెక్డోగల్ హార్మిక్ అనే పదాన్ని వాడిండు. ఏ పదం వినియోగించాడు? హార్మిక్ అనేది గ్రీకు పదం, హిరిస్కో అనేది గ్రీకు పదం, డిస్లెక్సియా అనేది గ్రీకు పదం, క్రోమోసోమో అనేది గ్రీకు పదం, టాబులా రసా అనేది గ్రీకు పదం, స్టాటిస్టిక్ అనే పదం గ్రీకు పదం. ఓకేనా? ఇన్ని పదాలు గ్రీకు పదాలు. ఒక పదం వచ్చింది, నా టీచింగ్ స్టైల్ ఏం అబ్జర్వ్ చేస్తారో నేను చేసే పని ఇది, సంసర్గం. ఎస్, ఇది మీరు స్కూళ్ళల్లో చేయాలి. ఒక పదం వచ్చింది, ఏదో ఒక అంశం, మ్యాథ్స్లో ఒక వైశాల్యం అనే పదం వచ్చింది, దాన్ని వివిధ అంశాలకు మీరు జత చేసి చెప్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఉన్నది చెప్తానికి నువ్వు కావాల్సిన అవసరం లేదు, దాన్ని వాడే చదువుకుంటాడు. పుస్తకం మీద కంప్లీట్ కమాండ్ ఉండాలి టీచర్ అనేటోని. అది కంటెంట్ చెప్పడం అనేది హాజరుపరచడాన్ని సంసర్గం చేస్తూ హాజరుపరిస్తే తొందరగా అవుతుంది. చందమామ వస్తాడు పౌర్ణమి, పోతాడు అమావాస్య, ఆటుపోట్లు దానికి లింక్ పెట్టి చెప్తాం. ఓకేనా? దాంతోపాటు సర్కేడియన్ లయలు చెప్తాం, దాంతోపాటు డాఫ్నియా జీవిత చరిత్ర చెప్తాం.
దానితో పాటు చంద్రునికి భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తుల వ్యత్యాసాలు చెప్తాం. ఇవన్నీ వాడు చెప్పుకుంటూ గ్రహణాలు వచ్చేది కూడా అర్థం లేకుండా అడ్డం వచ్చినప్పుడు వచ్చేవి గ్రహణాలని అది చెప్తాం. ఏదో ఒకటి అన్ని కలిపి అలా చెప్తే అయిపోయి పిల్లగానికి అర్థమైంది. మళ్ళీ గ్రహణానికి ఈరోజు గ్రహణం అనగానే షార్ట్కుంటాడు వాడు మధ్యలో జరుగురా అంటాడు, ఇదే గ్రహణం అంటారు రాగు అని చెప్పి వాడు సార్ కనబడకుండా అడ్డం కూర్చున్నట్టునే గ్రహణం. ఏది దొరికితే అదే ఎగ్జాంపుల్, పుస్తకాలు ఇచ్చేది ఎగ్జాంపుల్ అవసరం లేదు మనకు. ఎంత న్యాచురల్గా వెళ్తే పాఠం అంత ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సంసర్గం చేసిన నేను స్టాటిస్టిక్ అనే పదం వాడిన, క్రోమోజోమో అనే పదం వాడిన, డిస్లెక్సియా అనే పదం వాడిన, ట్యాబులా రసా అనే పదం వాడిన. ఎందుకు వాడినా? ఇవి ఆల్ దీస్ ఆర్ గ్రీక్ వర్డ్స్. అదెందుకు వాడాల్సి వచ్చింది మరి ఇప్పుడు నేను అంటే హార్మిక్ అనే పదం వచ్చింది కాబట్టి. హార్మిక్ అనేది గ్రీక్ పదమే, హ్యూరిస్కో అనేది కూడా గ్రీకు పదమే. హార్మిక్ అంటే చేయాలి, చదవాలి, కష్టపడాలి. మేము బయటికి చెప్పం, బయటికి చెప్తే తిక్కలోడు అంటాం. ఈ మధ్య తిక్కలోనికి మంచివానికి తేడా లేకుండా అవుతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒకడే చెప్తే నీ సంగతి అంటుంటే తిక్కలోళ్ళు కూడా అట్టే మాట్లాడుకుంటుంటారు. ఇయర్ ఫోన్స్ కనిపించవు. ఈ వీడియో టెక్నాలజీ వాడుకుండో ఎవడు మంచో ఎవడేందో తెలియని తిక్క ప్రపంచమే ఈ సాంకేతిక ప్రపంచమే. ఇప్పుడు ఆ ముచ్చట మనం పక్కకేసేద్దాం. అంతర్గత ప్రేరణ అనేది నీలో ఎప్పుడు ఒకటి జరుగుతుంటుంది. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి. సాధన ప్రేరణ అంటే అది సాధించే వరకు వెంటబడతారు అన్నమాట, అది వచ్చే వరకు అంటే. ఇప్పుడు బాహ్య ప్రేరణ గురించి చెప్పింది ఎవరంటే బ్రూనర్, అంతర్గత ప్రేరణ గురించి చెప్పింది ఎవరంటే మెక్డోగల్, సాధనా ప్రేరణ గురించి చెప్పినటువంటిది మెక్లీల్యాండ్ అట్కిన్సన్. ఇది టెట్ బిట్ డిఎస్సి బిట్. మెక్లీల్యాండ్ అట్కిన్సన్ సాధనా ప్రేరణ అమెరికా దేశస్తుల మెక్లీల్యాండ్ అట్కిన్సన్. ఓకే తల్లి, జస్ట్ ఒక పదం వచ్చింది, ఒక ఏకాగ్రత అనే పదం వచ్చింది. డైవర్జెంట్ వేల మన క్లాస్ అట్లా వెళ్ళిపోతుంది. ఆ ఉన్ముఖీకరణ అనే పదం లెసన్ ప్లాన్లో వాడిన, ప్రేరణ అనే పదాన్ని లెసన్ ప్లాన్లో వాడింది మాత్రం ఎవరు అంటే హెర్బార్ట్ అనేది. ఇట్లా మీకు పుస్తకానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్కి సంబంధం లేకుంటుండే సబ్జెక్టే సైకాలజీ. అది టెట్టులనే కష్టమో నష్టమో చదివి పుస్తకం ముయ్యంగానే మర్చిపోయి తెరవంగానే అన్ని గుర్తొచ్చేటువంటి దివ్య గ్రంథం ఏదైనా ఉందంటే అది నన్ అదర్ దెన్ సైకాలజీ. ఏముంటుంది అంటే న్యూమెరికల్ వాల్యూస్ ఉంటాయి. ఎంతమందికి 100 మార్కులు వచ్చినాయి అని నేను మళ్ళీ తక్కండి, ఆగండి. ఎందుకంటే మళ్ళీ ఈసారి నేను ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది, మార్క్ షీట్ చూడవలసి వస్తుంది. ఇప్పుడు 100 మార్కులు వచ్చినాయి సార్, 100. ఈ 100 అనేది ఏంటంటే సగటు ప్రజ్ఞ మాట్లాడాలి. ఏ ప్రజ్ఞ అంటే తల్లి? సగటు ప్రజ్ఞ. 100 అనేది ఏమిటి అంటే సగటు ప్రజ్ఞ. ఇప్పుడు ఇక్కడ ఇంటలెక్చువల్ వాల్యూస్ ఇచ్చింది. యావరేజ్ ఐక్యూ రా తల్లిరా వాల్యూ ఎంత అంటే 90 to 110. ఎంత ఉంది? 90 నుంచి 110. 90 to 110 వాల్యూస్. ఈ 90 to 110 వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ ఏ పని చేసినా అదే లెవెల్లో ఉంటుంది. సో ఇలాంటి న్యూమెరికల్ వాల్యూస్ వస్తుంటాయి అట్లా మనకు సైకాలజీలో. ఎంఎంపిఐలోని అంశాల సంఖ్య ఎంత అంటాడు? 550. రోషాక్ సిరామర్కల కార్డుల సంఖ్య ఎంత అంటాడు? 10. థిమాటిక్ పర్సెప్షన్ కార్డుల సంఖ్య ఎంత అంటాడు? 30+1. ఇట్లా న్యూమెరికల్ వాల్యూస్ ఉంటాయి. ఒక పక్కకు డెఫినేషన్ పార్ట్ ఉంటుంది, ఇంకొక పక్కకు అనాలసిస్ ఉంటుంది, మరొక వైపు సిద్ధాంతాలు ఉంటాయి. మెక్డోగల్ సిద్ధాంతం ఉంటుంది, బ్రూనర్ థియరీ ఉంటుంది, బందూరా పరిశీలనాత్మక అభ్యసనం అంటాడు, బోబోడాల్ థియరీ. ఇందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి ఈ బొమ్మలను పిల్లలకు కొట్టేది చూయించాడు. ఈ పద్ధతిని బోబోడాల్ పద్ధతి. ఈ సిద్ధాంతాన్ని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఆల్బర్ట్ బందూరా. గమ్మత్ ఏంటంటే ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన వ్యక్తి పేరు వాల్డర్.
ఈ పేరు మీ పుస్తకాల్లోనే ఉంటుంది, ఎక్కడనో ఏముండదు, పుస్తకాలనే ఉంటుంది. కానీ టెట్ 120 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా తెలియని వాళ్ళు 99% ఉన్నారు. ఈ బిట్టు ఏపీ టెట్లో బిట్టు అడిగాడు. పరిశీలనాత్మక అభ్యసనాన్ని తెలిపింది ఈ క్రింది వారిలో ఎవరు అని బ్రూనర్, వాల్డర్, నెక్స్ట్ కోహిలర్ 4 ఏది కాదనిస్తే పరిశీలనాత్మక అభ్యసనాన్ని లెర్నింగ్ బై అబ్జర్వేషన్ సిద్ధాంతం చెప్పింది బందూరా. వాల్డర్ చెప్పలేదు కదా అనుకొని ఆన్సర్లో ఏది కాదు పెట్టి వచ్చారు. వాల్డర్ అనేది ఆన్సర్ ఉంది, వాల్డర్ అనేది ఆన్సర్. సో కొద్దిగా డెప్త్గా చదువుకోవాల్సిన అవసరం. ఆ సిద్ధాంతంలో తను ఏం చెప్పిండంటే మన సక్సెస్కి ఏం దారి తీస్తుందండి? హార్డ్ వర్కింగ్ దారి తీస్తుంది. ఇంకేం దారి తీస్తుంది? ఐక్యూ దారి తీస్తుంది. అంటే మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ టెట్లో డిఎస్సిలో హై స్కోర్ తీసుకురావాలంటే మీకు తోడ్పడేది ఏంటంటే బాగా కష్టపడడం, కట్ చేస్తే రెండవది ఏంటంటే మీ ఐక్యూ లెవెల్స్ ఉండడం. ఈ రెండు నీకైనా నాకైనా చేస్తారు. అయితే తీసుకున్నటువంటి రూమ్లో నీ ఫ్రెండ్స్ కూడా నీ మీద ఇంపాక్ట్ చూపిస్తారు. క్లాస్ రూమ్లో ఉన్న లెక్చరర్ కూడా ప్రభావం చూపిస్తాడు. ఇంటి దగ్గర డిఎస్సి ఇదివరకే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినటువంటి మీ అన్న కారణమవుతాడు. ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తున్నటువంటి మీ తండ్రి కారణమవుతాడు. ఎందుకు అంటే చాలామంది బీఈడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఎవరంటే అది వరకు బీఈడీ ఎవరో చదివిన వాళ్ళు అయితేనే ఈయన చదువుతారు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లల్ని కొంతమందిని బీఈడీ రాసినావా అని అడిగితే బీఈడీ అంటే ఏంటిది అన్న నాకు అర్థమవుతలేదా అంటే, బీఈడీ చేస్తే ఏమవుతాడంటే టీచర్ అవుతాడా. టీచర్ అయితానికి ఏముంది, ఏ స్కూల్లోనైనా కావచ్చు కదా అని వాడు జవాబు చెప్తాడు. నన్నే అడుగుతాడు ఒకడోడు, మా చుట్టాలలోనే అడుగుతాడు, టీచర్ జాబ్ చేస్తున్నావు ఎక్కడ అంటే ఫలానా ఊరు పేరు నేను చెప్తా. అంత దూరం పోతున్నావా, నీకు హైదరాబాద్లో ఎవరు జాబీ లేదా, అంత దూరం పోతున్నావు? అరే గవర్నమెంట్ జాబ్ రా భయ్ అంటే గవర్నమెంట్ ఏంది ప్రైవేట్ ఏంది అంటే వానికి బీఈడీ తెలియకపోవడానికి కారణం వాని స్కాఫోల్డింగ్ ఆ పరిధిలో ఆ చుట్టూ ఉన్నటువంటి ఏమంటాం దాన్ని జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ సామీప్య వికాస మండలిలో బీఎడ్ చేసిన వాళ్ళు లేరు, తండ్రి లేడు, ఎవరు లేరు. కాబట్టి మనకు తెలియదు, తప్పులేదు. మనకు మ్యాక్సిమం బీఈడీ చేయడానికి మన ఇంట్లో అన్ననో తరతరాల నుంచి బీఈడీ కులవృత్తికి ఎంచుకున్న మనం జన్మించిన ఉద్దేశమే బీఈడీ కోసం అన్నట్టున్న వాళ్ళు కూడా ఉన్నారు. బీఈడీ వచ్చి ఫస్ట్ మేము వచ్చిన రోజు ఆ కిక్కే వేరు ఒకరొకరికి. ఇంకా మళ్ళీ టెట్కి స్టార్ట్ అవుతారు, ఆ గుంపు మొత్తం వస్తారు ఇక్కడ ఇన్స్టిట్యూషన్, ఆళ్ళంతా ఇక్కడ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ వెల్కమ్ పార్టీలు ఫేర్వెల్ పార్టీ కట్ చేసేస్తే రూమ్లు తీసుకున్నప్పుడు మాది మంచిర్యాల, నీది మంచి అయితే మేము మంచి కదా, నాది కూడా మంచిర్యాల అని మంచి నీది తినాలి నాది తినాలి అని మంచిర్యాలందరూ మంచిర్యాల హాస్టల్ అయితే దీనికి వచ్చినాక బోర్డు తీసేసి మంచిర్యాల హాస్టల్ అని పెడతారు. రూమ్లో కులం బట్టో మతం బట్టో ఊరుని బట్టో రూమ్లో తీసుకున్నాక ఒక్కొక్కరికి ఒక వైవిధ్యం ఉంటుంది. ఒక ఆమెనేమో వచ్చింది డిఎస్సికి కానీ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటుంది చెప్పి మళ్ళీ ఇట్లా ఏడితే దిక్కుమాలి ముచ్చట అంటే ఇంటికాడ కొన్ని గిరాకీ పట్టుకున్న వేస్ట్ కాకుండా ఇక్కడ విరామకాల సద్వినియోగం చేస్తున్నా అని అట్లా వస్తుంది. ఇంకొక ఆమె ఏమో ఇట్లా రిస్క్ అవుతుందని డైరెక్ట్ ఫోన్ చెవికే ఫిట్ చేసి ఇక మాట్లాడుకుంటా కూర్చుంటుంది. అట్లా ఈ ఫోన్ ఇట్లా తగిలేసుకొని కూర్చుంటుంది. వీళ్ళు ఒక వర్గం. ఇంకొక ఆమెదేమో మెహందీ కులవృత్తికి ఎంచుకొని మెహందీని చేసుకుంటాం. ఇన్ని వర్గాల ప్రజలు నేను చెప్తున్న వైవిధ్యం ముచ్చట ఎందుకో చెప్తుంది. ఇవేమో అంతర్గత ప్రేరణ, నేను చదువుకోవాలి, నేను డిఎస్సి సాధించాలని వచ్చింది. చూసి వీళ్ళ ముగ్గురు ఈమె నేర్చుకుని తెలివికల్లామా కాబట్టి చూడడంతో వచ్చింది మెహందీ కానీ ఎంబ్రాయిడరీ కానీ. అట్లా వచ్చుడు కూడా ఒకసారి పాపమే అవుతారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గిరాకీ ఈమె చేయవలసి వచ్చింది. ఏందమ్మా ఇది, ఏం బాధ ఈ బాధ అంటే వచ్చిన ఆమె ఉండి అమ్మ నువ్వు పరిశీలనాత్మక అభ్యసనం చదివినావు ఎప్పుడన్నా అన్నది. అదేంటిదంటే బంధువులు చెప్పిండు నీకు కావాలంటే టెట్టుది క్లాసు సారు అది కూడా ఉంది యూట్యూబ్ క్లాస్ అని ఇవాళ రేపు వదులుతారుగా యూట్యూబ్ ఆ క్లాస్ ఆమె పెడితే ఇది నేను కూడా ఇన్నా కానీ ఇట్లా తయారైన పాడ ఇది మర్చిపోయినా అని. పరిశీలనాత్మక అభ్యసనం అంటే పక్కవాని ప్రభావం మన మీద తెలియకుండానే పడుతుంది, వినడం వల్ల చూడడం వల్ల పడుతుంది. ఇందులో ఏం కొత్త ఉంది, దీని సిద్ధాంతంలోకి ఎందుకు బట్టి పట్టాలి? పరిశీలనాత్మక అభ్యసనం చెప్పింది బంధువురా అంటే చనిపోయిన బంధువురా కూడా ప్లీజ్ రా అన్నిసార్లు విలువకరా నన్ను ఇంటి వాళ్ళు కూడా తలుస్తలేరు అన్నిసార్లు అని చెప్తాను. ఈజీగా గుర్తుండిపోతుంది. పరిశీలనాత్మక అభ్యసనం బంధువురా చెప్పి సోషల్ లెర్నింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథం రాశాడు. ఈ దేశం కెనడా దేశం ఆయనది. ఎందుకు కెనడా దేశంలో జన్మించిందంటే మన పుస్తకంలో సైకాలజీకి కెనడా దేశస్తులు ఒక్కరు కూడా లేరు. అందువల్ల ఆయన బాధపడి
కెనడా దేశంలో పుడితే అయిపోతుంది కనీసం అని చెప్పి ఏ దేశంలో జన్మించవలసిన పరిస్థితి ఆయనకు వచ్చిందంటే కెనడా. ఒక్కొక్కసారి అట్లా వస్తుంది, మనం దానికి ఏం చేయలేం. కెనడా దేశంలో జన్మించవలసి అట్లెట్లు వచ్చింది అనుకోవద్దు, వినాలి అంతే. దాన్ని నువ్వు క్రాస్ చెక్ చేయొద్దా బాబు. ఇప్పుడు ఇక్కడ నా టీచింగ్ స్టైల్ నిన్ను వినడానికి వాడుతున్నా తప్ప నువ్వు పుట్టినాక అవుతుంది కానీ అయినాక ఎట్ట పుడుతుంది అని నువ్వు క్రాస్ చెక్ ఎమ్మెల్యేల సినిమా కాదు. సో ఇక్కడ కెనడా దేశానికి సంబంధించిన వ్యక్తి ఎవరంటే ఆల్బర్ట్ బందూరా. ఇదేంటి సార్ అంటే ఒక్కడే మొత్తం పేరు, అది అంత పెద్ద పేరు ఎందుకని నేనే షార్ట్ కట్ చేసిన. బందూరా ఏ దేశం అంటే కెనడా దేశం. ఏం చెప్పిండు సింపుల్గా అంటే సింపుల్ స్టేట్మెంట్, జీవితములో పుట్టింది మొదలు మరణించే వరకు, మళ్ళీ స్టేట్మెంట్ మారుస్తున్నా, జీవితంలో తొలి అడుగులు మొదలుకొని మరణించే వరకు ప్రతి విషయం అనుకరణ ద్వారానే సాధ్యం అన్నాడు. అనుకరణ ద్వారానే సాధ్యం అన్నాడు. ఈ మాట అన్నందుకు ఎగ్జామ్లో బిట్టు పరిశీలన అభ్యసనం అనేది తీసేసి ఇమిటేషన్ లెర్నింగ్ అంటాడు. అనుకరణ అభ్యసనం ఎవరు చెప్పారు అంటాడు. దీనికే 10 మంది చేసేదే మనం చేస్తున్నాం కాబట్టి 10 మంది మనం కలిస్తే దాన్ని సాంఘిక అంటాం కాబట్టి సోషల్ లెర్నింగ్ థియరీని ప్రవేశపెట్టింది ఎవరు అంటాడు, అది బందూరనే. ఇవన్నీ ఒకటే, పేర్లు మారినాయి. కొంతమందికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు ఏదో సుజాత అని ఉంటుంది. పెళ్లి లగ్గాలు చూసేటప్పుడు అయ్యగారు తనకు జాతక బలం చూసేది రాక ఏదో ఒకటి సృష్టించాలి, 500 కట్నం ఇచ్చారు ఎందుకు కొత్తగా కొనియాలని, అమ్మాయి పేరు బలం మంచిగా లేదు, పేరు మార్చాలండి. ఎందుకయ్యా నిన్ననే గ్లూకోజ్ బాటిల్ ఎక్కించిన 4-5 గోళీలు బలం గోళీలు కూడా బలం కాదు, పేరు బలం బాగలేదు అని చెప్పి పేరు మార్చేస్తాడు. ఏదో ఎవరికి గుర్తుపట్టని చదవరాని పదం అవుతుంది, దృగ్విషయం అని పెడతాడు. ఏంటిది అయ్యగారు అంటే భౌతిక శాస్త్ర పదం మంచిగానే ఉంటుందని ఏదో దృగ్గోచర కాంతి అని పెడతాడు. ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఏమంటారు అట్లా ఆ పేరు పెడతాడు. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ పక్కకు పెడితే పేరు మారింది. ఆమె ఇంటికాడు ఒక పేరు, అత్తగారింటికాడు దోస్తులలో ఒక పేరు. అట్లా పరిశీలనాత్మక అభ్యసనం, అనుకరణ అభ్యసనం, లెర్నింగ్ బై మోడలింగ్ అన్నాం, నమూనా అభ్యసనం, లెర్నింగ్ బై సోషల్ అబ్జర్వేషన్ అన్నాడు కాబట్టి సాంఘిక అభ్యసన సిద్ధాంతం 4 పేర్లు ఉన్నాయి. దీనికి 4 పేర్లు ఏమేమి ఉన్నాయి? అనుకరణ అభ్యసనం, పరిశీలన అభ్యసనం, నమూనా అభ్యసనం, సాంఘిక అభ్యసనం, యత్నరహిత అభ్యసనం. ఇది బిట్ అయ్యింది, అన్ని వదిలిపెట్టి ఇది తీసుకొచ్చాడు. ట్రయల్లెస్ థియరీ. మా దగ్గర ఒక సారు ఎడ్జిటి సారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రమోషన్ వచ్చేది. సుమారు 30 years ఇండస్ట్రీ ఎడ్జిటి చేశాడు. రిటైర్ అయ్యే లాస్ట్ 2 సంవత్సరాల ముందు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చేది. తీసుకోనా వద్దా సార్ అని అడిగాడు. అరే బంగారం లెక్క వస్తుంటే వద్దంటావే అంటే తీసుకుంటా బాగానే ఉందా, తీసుకున్నాక వాళ్ళకి పాఠం చెప్పాలి. నేను 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పిన అవి కూడా నాకు బండి రాదాక వేగంగా వచ్చు కానీ ఈ గుణితాలు రావు. అటువంటి నేను పోయి ఇప్పుడు వాళ్ళకి నేను సోషల్ చెప్పాలంటే ఎట్లుంటుంది అని అన్నాడు. నువ్వు తీసుకో ఫస్ట్ అయితే ఏం కాదని నేను చెప్పిన. 4-5 రోజులు వచ్చిన సంతోషంలో ఊరోళ్ళందరికీ దావత్ ఇచ్చారు. ఎన్ని రోజులను దావత్ ఇచ్చుకుంటా కూర్చున్నాడు. ఇక పాఠం చెప్పాలిగా. ఇక పిల్లలకు పాఠం చెప్తేప్పుడు అది పెద్ద పాఠాలే ఎటు కాకుండా సంవత్సరం మధ్యలో వచ్చాడు. అక్కడికి ఐక్యరాజ్య సమితి వచ్చేది. ఐక్యరాజ్య సమితి అంటే ఐక్య కాకు యావత్తురా ద్విత్వాక్షరం అంటాడు. పాఠం చెప్పు ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం వచ్చిన పని ఏది చేసిన పని ఏది. ఇప్పుడు పాఠం చెప్తానికి ఏం వస్తలేదు, దానికి ఏం రాదు. నన్ను అడిగింది ఏం చేయాలన్నాడు. నువ్వు పని చేయి, 2వ పీరియడ్ నీకు క్లాస్ ఉందా? లేదు. 3వ పీరియడ్ ఇదే క్లాస్ కానీ 3వ పీరియడ్ ఇవాళ వదిలిపెట్టిగా ఇవాళ ఏదో ఇక ఈ పీర్లు బాయలే ఇక తోటి వదిలేయి రేపటి నుంచి పక్కన 10th క్లాస్ సెక్షన్ సోషల్ సార్ ఏ పాఠం చెప్తుండో అది ఇను వచ్చిడు చెప్పు. లేదంటావు ఆ సార్ క్లాస్ ఆడ ఈ సార్ క్లాస్ ఈడ పెట్టుకో. పాఠం చెప్తప్పుడు ఆయన ఐక్యరాజ్య సమితి ఆయన చెప్పింది నువ్వు చెప్పు. నేను ఎవరేమంటారా అన్న. లేదా యూట్యూబ్లో కూడా మస్తు క్లాసులు ఉన్నాయా ఎమ్మటే సంతోషం సార్ అని చెప్పి. ఈ దిక్కుమాయిల ఉదాహరణ పక్కకు పెట్టి వంట చేసేటోళ్ళు ఏం వంట రాకపోయినా సరే ఆ ముందర ఫోన్ పెట్టి నూనె వేసిన జీలకర్ర వేసిన నువ్వు వేసేది కరెక్ట్ వేయాలి. జీలకర్ర అనుకోని వామ వేసుడు అటు వేసేసి ఓకే ఒకట అద్భుతమైన రుచి వస్తుంది. ఆడ ఏం చేసిరో ఇక్కడ అదే వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేసినావు? అనుకరణ ద్వారా పరిశీలన ద్వారా అభ్యసనం జరిగిందా జరగలేదు అంటే మొదటి ప్రయత్నానికే సక్సెస్ అయ్యే అభ్యసనం. యత్న దోష సిద్ధాంతం చెప్పింది తారండైకు. ప్రయత్నాలు దోషాలు జరిగి నేర్చుకుంటారు పిల్లగాడు, మొదటి ప్రయత్నాలనే నేర్చుకుంటారు బంధువురా. యత్నరహిత సిద్ధాంతం చెప్పింది ఎవరు? ఫస్టే తారండైకునిచ్చాడు.
అంటే నడుస్తుంటే ఫస్ట్ పిల్లగాన్ని రావాలని చెప్పి ఏమంటారు దాన్ని గుంత ముందర నిలబెట్టి రావాలని గుంతలు ఎత్తేసినట్టు ఫస్ట్ మళ్ళీ నడవకుండా ఫస్ట్ యత్నరహిత సిద్ధాంతం అని చెప్పింది ఎవరు? ఫస్టే తారండాయికి ఇచ్చిండు ఒకటి. మనమేమో మామూలుగా కాదా విప్లవం వర్దిల్లాల టైపులో యత్నరహిత తారండాయి కానీ చదివి వచ్చిన వాళ్ళం అయితే ఇక్కడ యత్నగా అనిపించింది. తీయరా కత్తి ఎయ్యరా వేట అని ఒకటి తారండాయి కానీ అట్లా దిద్దినాక యత్న రహితనా రహిత అని చూసి వీరతిలకం దిద్దుకోండి ఇక కొంచెం ఆడ ఎక్స్ట్రా, ఎందుకంటే మామూలుగా దిద్దరు దాన్ని. సో యత్నరహిత సిద్ధాంతం చెప్పింది బంధువు. ఇప్పుడు నేను ఇక్కడ సబ్జెక్ట్ చెప్తలేను, మీరు ఏం గమనించాలంటే బంధువులు ఏం చెప్పిండు, ఏ దేశము, అది నీకు గుర్తుందా లేదా, అదిగా చదవడం అనేది స్పోర్టివ్గా చదవాలి, చదవడం అనేది ఎంజాయ్గా చదవాలి, వినడం అనేది కూడా ఎంజాయ్గా వినాలి, క్లాస్ చెప్పడం కూడా ఎంజాయ్గా చెప్పాలి. సగం చదువు వస్తుంది క్లాస్. అది మీరు రేపు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇది నేర్చుకుంటే దీన్నే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంట. లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారరహిత అభ్యసనం అంటాం. ఇది చెప్పిందే యశ్పాల్. ఆ కమిటీ వచ్చిన సంవత్సరమే 1993. అందులో ఆయన లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని చెప్పిండు. దాని మీద వచ్చింది RTE. ఓకేనా? మరి ఈ యశ్పాల్ అనే వ్యక్తి ఎవరు అంటే యూజీసీకి చైర్మన్గా పనిచేసాడు. యూజీసీ ఏర్పడ్డ సంవత్సరం ఎప్పుడంటే 1953. అది అటానమస్ అయింది ఎప్పుడంటే 1956. అట్లెందుకు అయింది సార్ అంటే 3 ఏళ్ళు లాగా అన్నారు. మనం ఎప్పుడైనా సరే ఊళ్ళో ఏదైనా పంచాయతీకి వచ్చింది అనుకో, పంచాయతీ నడవనియమ్మని 3 ఏళ్ళు లాగా అని చెప్పి మనిషి పోయిందాక పంచాయతీ పెడుతూనే ఉంటారు ఊళ్ళో. సగం మంది మరణాల కారణం ఏది? పెద్ద మనుషుల పంచాయతీ. కాబట్టి 1953, 56 ఆ 3 గుర్తుంచుకుంటానికి చెప్పిన నేను. ఇది వదిలిపెట్టి ఊళ్ళల్లో మా తాత కూడా అట్నే చచ్చిపోయాడు ఈ పంచాయతీ తోట అని నువ్వు మళ్ళీ స్వైరకల్పనలోకి వెళ్ళక ఎక్కడికి. యూజీసీ ఏర్పడ్డ సంవత్సరం ఎప్పుడు? 19 చెప్పినావమ్మా. తర్వాత ఏ సంవత్సరం? 1953. నేను 19 అన్నప్పుడు నువ్వు 53 అని, నేను 19 అంటే నువ్వు 53 అనడు, నేను 19 అన్నప్పుడు నువ్వు 53 అనడు. ఆ సింకు కాదా? సో 1953లో ఏర్పడ్డది. అటానమస్ అయింది ఎప్పుడంటే 1950. ఎందుకు వచ్చింది ఇది? యశ్పాల్ వచ్చినందుకు వచ్చింది. యశ్పాల్ ఎందుకు వచ్చిండు? భారరహిత అభ్యసనం అని ఎందుకు వచ్చింది అంటే ఎంజాయ్ లెర్నింగ్ క్లాస్ రూమ్లో ఎంజాయ్గా మనం లెర్నింగ్ జరుగుతుంది క్లాస్ రూమ్లో. ఇప్పుడు ఈ క్లాస్ రూమ్లో ఎన్వైరన్మెంట్ ఎట్లుంది? రిలాక్సేషన్గా ఉంది. ఇది ఆఫ్లైన్ క్లాసులలో ఉంటాం. ఆన్లైన్ క్లాసులలో నేను కూడా పాఠం చెప్పిన, వార్తలు చదువుతున్నాను, పంతులు మధుబాబు 90 పేరు పంతులు మధుబాబు అనే స్టార్ట్ అవుతుంది. ఎందుకు సార్ అందులో కూడా అట్లా చెప్పొచ్చు కదా సార్? ఎట్లా చెప్తామే నాకు అర్థం కాదు. మనుషులు లేకుండా కెమెరా ముందర అది చెప్పడే ఎక్కువ అనుకో నువ్వు ఓ రకాలు. అది చెప్పడం ఎట్లుంటుంది అంటే వీడియో కాల్లో కనిపించిన అమెరికా కొడుకుకు అన్నం తినిపిస్తుంటుంది తల్లి, తట్టుకోలేక తిన్నానంటే ఫోన్ ఖరాబ్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఆన్లైన్ క్లాసులో ఏముండదు అంటే రసానుభూతి ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు, సార్ నుంచి రావాల్సిన పాజిటివ్ వైబ్రేషన్ రాదు. అట్లొస్తే ఏకలవ్యుడు అంటాడు అర్జునుడి కంటే ఎక్కువ కావాలి. ఫస్ట్ ఆన్లైన్ స్టూడెంట్ ఎవరంటే ఏకలవ్యుడు. ఆయన ఒకటి బురదమట్టి బొమ్మ మొట్టమొదటి బోధనోపకరణం తయారు చేసిన కూడా ఆయనే, క్లే మెటీరియల్ తోటి ద్రోణాచార్యుని బొమ్మ తయారు చేసి నేర్చుకోడు. ఆన్లైన్లో నువ్వు ఏం నేర్చుకోకపోయినా ఫీజు తీసుకోవడం ఆ రోజు నుంచి అలవాటు. కాబట్టి నువ్వేం నేర్చుకున్నావు సమస్య లేదు. ఓటీపీ ఇవ్వమన్నాడు. ఓటీపీ అంటే ఏంటిదంటే ఇదేనా తమ్ ఇంప్రెషన్ అని చెప్పి ఏళ్ళు తీసుకొని ద్రోణాచార్య ఏళ్ళతోటి ఏం చేసుకుంటాడో ద్రోణాచార్య నాకు అర్థంగా తీసుకుపోయి దాంతో ఈయన విలువ విద్య మొత్తం క్యాన్సిల్ అయ్యి. అంటే ఎన్ని పైసలు పెట్టినా ఏం రాని విద్య పేరే ఏంది? ఆన్లైన్ విద్య. కొనుక్కున్నామన్న ఫీలింగ్ తప్ప నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషికి ఒక రకమైనటువంటి అది వస్తుంది. నేను ఒకరోజు ఏదో ప్రిపేర్ అవుతుంటే ఒక డౌట్ వచ్చింది నాకు. ఆ డౌట్ కొరకు ఏం చేయాలని చెప్పి నేను ఆ నెట్ మనం ఎవరైనా మీరైనా నేనైనా రీసెర్చ్ చేస్తాం కాబట్టి ఆ బైజూస్ కూడా మీరు బాగా ఫాలో కావాలి. బైజూస్ అంటే ఓన్లీ 10th క్లాస్ వరకే అనుకుంటారు చాలామంది. కాదు, సివిల్ సర్వీసెస్కు సంబంధించింది కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో నువ్వు ఏది కొట్టినా బైజూస్ అనుకోటు ఓపెన్ అవుతుంది. అంటే నేను బైజూస్ అడ్వర్టైజ్ చెప్తాను రాలేడికి కానీ చెప్తున్నా ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయ్యేటప్పుడు ఒకటి యాప్ వచ్చి అందులో అడ్వర్టైజ్. ఈ యాప్ ఏంది? క్వశ్చన్ MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ది వచ్చేది. నేను ఆవేశంలో ఏం చేసినంటే ఆ బిట్టు కోసం ఓపెన్ చేస్తే ఆన్సర్ వస్తలేదు. ఆన్సర్ రావాలంటే
రూపాయలతోటి యాప్ డౌన్లోడ్ చేసుకో అన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడతాం, మనం కూడా మోసపోతాం. నేనేం చేసిన, క్విట్ ఇక తిరుగుతూ ఉంది. ప్లే స్టోర్ ఓపెన్ అయ్యింది, పైసలు కట్టమన్నది, వచ్చినా చూపించింది 593, కట్ అయింది 670 రూపాయలు. ఇదేందిరా కచర కార్యక్రమం అనుకున్నా. మొత్తం మీద ఏదో జిఎస్టీ పోయేస్ట్ ఆగవే వచ్చిన తర్వాత నా క్వశ్చన్కు నాకు ఆన్సర్ వచ్చేది. ఇక నేను ఇప్పుడు బాధితున్నాను, యాప్ బాధితున్నాయి. అయ్యాల ఓపెన్ చేస్తే ఇవాళ దాకా మళ్ళీ యాప్ ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా నేను ఎక్కువ ఆర్థికంగా నష్టపోయిన ఫీలింగ్ నాకు ఉందంటే దానివల్లనే. ఎప్పుడన్నా అది గుర్తు వస్తే ఇప్పుడు కూడా ఒక రకమైన మనసులో రకమైన బాధ ఉంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఈ ఆన్లైన్ తీసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫర్ రాగానే 10-12 ఇన్స్టిట్యూషన్ల యాప్లు డౌన్లోడ్ చేసుకొని పొద్దుగా లేవగానే అట్లా చూసి దండం పెట్టుకున్నారు. గంతవరకు ఏదైనా నిందామని నీకు మంచిగా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు బస్సారని మోగుతుంది, ఇంకా గట్టిగా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నెట్ అయిపోతుంది. సో ఆఫ్లైన్ విద్య బెస్ట్. మనం ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలి, రావాలా, నోట్స్ తీసుకోవాలి, ప్రిపరేషన్ మెథడ్ స్టార్ట్ చేయాలి, క్లాస్ రూమ్ వినాలి, నోట్స్ రాసుకోవాలి. బయట పుస్తకాలు కాదు, క్లాస్ రూమ్ నోట్స్, క్లాస్ రూము క్వశ్చన్స్, సార్ తోటి ముఖత వినడమే సక్సెస్కి దారితీస్తుంది. చలో మధ్యలో 2 నిమిషాలు ఏదో ఆ సందర్భం మీద మోటివేషన్ ఎందుకు చెప్తున్నాను నేను అది కూడా అంటే, చాలామంది ఏం చేస్తారంటే ఓ యాప్ డౌన్లోడ్ చేసుకొని డిఎస్సి వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఉద్యోగం సాధించడం అంత ఈజీగా. బయట కాంపిటీషన్ ఎట్లా ఉంది మీరు చూసుకోండి. రేపు 12,000 కాదు 15,000 డిఎస్సి పోస్టులు పడ్డా కూడా ఆల్రెడీ 2 లక్షలు 3 లక్షల మంది టెట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏ రేషియోలో ఉందో నువ్వు చూసుకో. అవునా? 1:1000 ఉన్నట్టుంది, 1:1000 ఉంటుంది. మరి ఉన్నా సక్సెస్ అవుతాం. ప్లాన్డ్ ప్రిపరేషన్ ఉండాలి. డిఎస్సి రావాలంటే సింపుల్ ఒకటే, మంచి స్కాఫోల్డింగ్, మంచి ఎంకేఓ అంటాం, మ్యాన్ విత్ మోర్ నాలెడ్జ్ అంటాం. ఓకేనా? అది మనకు వైగోట్స్కి చెప్పిండు. ఇన్స్టిట్యూషన్ ప్రాపర్గానే కరెక్ట్గానే ఎంచుకున్నారు. కొంతమంది పోతురు ఆంధ్రాకు పోతురు. ఆంధ్ర తెలివి ఉన్నోడు తెలివి కల్లా పనులు చేయాలి. ఆంధ్రాకు పోతే ఆంధ్రాలో డిఎస్సి లేదు, మను లేదు. ఆ డిఎస్సీ లేనోడు కోచింగ్ ఏం నడుపుతాడా? ఇదో లాజిక్. రెండవది, ఆడికి పోయిన వాళ్ళతో ఏం చేపిస్తాడంటే ధర్నాలు చేపిస్తాడు. ఆడ ఉన్నోళ్ళు ఆంధ్రోళ్ళు తెలివి కల్లోళ్ళు కాబట్టి వాళ్ళు కోచింగ్ పోతలేరు. మన తెలంగాణ వాళ్ళు ఆడికి పోయి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ధర్నా చేసి వాళ్ళకు డిఎస్సి వేయించి ఇడికి వస్తారు. అంటే మనోళ్ళు ఎట్ట ఉద్యమకారులు అంటే దేశంలో ఉద్యమాలు చేసుకుంటారు. ఏమన్నా సకదనమైన ఈడ ఉన్న కాడ కోచింగ్ ఈడపోతానికి ఏడుకోపోతే ఏముంటుందా? నన్ను కూడా రోజు పిలిచారు కోచింగ్ మా ఇన్స్టిట్యూట్లో చెప్తురా సార్ అని. ఆంధ్ర రోజులు పిలిస్తే రేపల్లె ఎన్నో ముందు గుంటూరు సార్ రేపల్లె దిగినాక ఓ ఆటో మాట్లాడుకున్నా. ఈ నుంచి ట్రైన్లో రేపల్లె పోతానికి ఎంత టైం అయిందో ఆటోలో ఆ ఊరికి పోతానికి అంత టైం అయింది. ఇంక నేను ఊరి పేరు చెప్తలేను కానీ చెప్తున్నా, మీకు అర్థం అయ్యేప్పుడు. పోయిన తర్వాత కోచింగ్ సెంటర్ ఏడనే అంటే తీసుకుపోతా ఉండు. నేను అన్న శెల్కలు కొనడానికి వచ్చినా, నువ్వు ఇట్లా తీసుకుపోతున్నా. మీరు నమ్మరా, ఇన్స్టిట్యూట్ శెల్కల్నే ఉంది. శెల్కలో ఆ బోర్డు ఈ బోర్డులు కావవి బ్లాక్ అండ్ వైట్ చాక్ పీస్ పెట్టిరా. అది తాతల కాలం నుంచి తీసేయరాదు సార్ అంటే సెంటిమెంట్ బోర్డు సార్ అన్నాడు. నీ ముఖం బోర్డు సెంటిమెంట్ కనబడని బోర్డు అయితే అదే. అది నాకంటే తెల్లగు, నేను తక్కువ దాని అది తెల్లగుంది. ఎందుకంటే అందరు జడిపి తెల్లగా అయిందా. అది ఎట్లా రాయాలి? ఇట్లుండదు. పాతకాలంలో ఇట్లా మన సినిమాలలో మాస్టారు సినిమాలు ఉన్నట్టు దాని మీద ఇట్లుండి రాయాలి. సీట్ అయితే పడతా దాని మీద వరాలు మొత్తం మడికట్టు నువ్వు కూర్చోవాలి. అమ్మాయి ఏంది అది, ఏం పద్ధతి, ఏం చక్కదని తెలియక కొంతమంది పోయి ఇబ్బంది పడుతుంటారు. సరే అది సబ్జెక్టుగా. ఇప్పుడు ఇక్కడ మనం భారరహిత అభ్యసనం అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. అక్కడి నుంచి పక్కకు తిరిగి భారరహిత అభ్యసనం అంటే ఏంటంటే ఎంజాయ్గా క్లాస్ వెళ్ళిపోతుండాలి, రిలాక్స్గా, తెలవకుండానే పిల్లవాడు ఎక్కువ నేర్చుకోవాలి. ఆ లెక్కకు వస్తే 1వ తరగతి పిల్లలకు పుస్తకాలే ఉండొద్దు. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఓకే. రెండవది వచ్చేసి తెలుగు మాతృభాష లేదా అదనంగా ఒక భాష చెప్పాలి కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్టు కూడా ఉండొద్దు. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. అసలు బడి అనేది ఎంతసేపు ఉండాలంటే జస్ట్ 2:30 నుంచి 3 గంటలు మాత్రమే స్కూల్ ఉండాలి. అంతకు మించి స్కూల్ వాళ్ళకి మెయింటైన్ చేయొద్దని ఈశ్వరీబాయి పటేల్ కమిటీ చెప్పింది. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ వచ్చింది 1970. భారరహిత అభ్యసనం చెప్పింది యశ్పాల్. పిల్లలకు మా భాషలు తప్ప అదనపు పరిస్థితి 1వ తరగతి 2వ తరగతి వరకు ఉండొద్దని చెప్పింది ఈశ్వరీబాయి పటేల్ కమిటీ.
వచ్చిన సంవత్సరం 1977 రివ్యూ కమిటీ ఆఫ్ ఏంటిది 64-66 కొఠారి కమిషన్. కొఠారి కమిషన్కు రివ్యూ కమిటీగా ఏర్పడ్డది 1977లో. ఏదంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. మీరు కూర చేశారు, మీరే తిని బా ఎంత బాగుందో అంటారా? ఇంకొకరితో చెక్ చేయిస్తారా? చెక్ చేయి. ఎవరికి మన మీద కోపం ఉంటుందో వాళ్ళని పిలిచి వాళ్ళని సహజంగానే 2 లాభాలు. ఒకటి బాగలేక ఇబ్బంది పడాలి, రెండవది అప్పుడు చేసిన కూర కాబట్టి కాలుతుంది అంటుంటే కూడా ఏం కాదు పట్టు అని ఇట్లా వేసి గది అని చెప్పి అట్లా ప్రతి వ్యక్తికి ఇంట్లో వాతలు పెట్టగలిగే గుణం వాళ్ళకి మాత్రమే ఉంది. అలా అని అన్నాక ఎట్లుంది అలా చేసింది ఈశ్వరీబాయి పటేల్, చేసింది కొఠారి కమిషన్. దాన్ని రివ్యూ ఎట్లుందని చూసింది ఈశ్వరీబాయి పటేల్. కొఠారి కమిషన్ వచ్చింది 64-66. దాని సమీక్ష కమిటీ 1977లో జరిగింది. ఓకేనా? 78లో మాల్కం ఆదిశేషయ్య. ఈశ్వరీబాయి పటేల్ అంటే గీతారెడ్డి వాళ్ళ తల్లి. ఇక్కడ మన దగ్గర ఉన్న ఎంపీ గీతారెడ్డి ఉంది కదా, వాళ్ళ అమ్మ ఈశ్వరీబాయి పటేల్ ఏ అంశము మీద వ్యతిరేకత చేసింది అంటే హిజాబ్ విధానం మీద. హిజాబ్ అంటే ఏంది అంటాడు. హిజాబ్ అంటే ముస్లిం మహిళల మీద ఉన్న వివక్ష. దీనినే ఘోషా పద్ధతి అంటారు. ఘోషా పద్ధతి అంటే మాస్క్ ధరించడం. దాని మీద వ్యతిరేకత చేసింది. రెండవది దేని మీద వ్యతిరేకత చేసింది అంటే బాల్య వివాహాల మీద వ్యతిరేకంగా పోరాడు సామాజికవేత్త ఈశ్వరీబాయి పటేల్. ఆ రోజులలోనే స్వాతంత్ర సమర యోధంతో పాటు స్వాతంత్రంగా ఈ సాంఘిక దురాచారాలతో పాటు ఈ 2 అంశాల మీద వ్యతిరేకించింది. హిందువులలో బాల్య వివాహాలు, ముస్లింలలో హిజాబు బిట్టి ఎట్లో పడుతుంది. హిజాబ్ పద్ధతిని వ్యతిరేకించినటువంటి సామాజికవేత్త ఎవరు? 1 ఈశ్వరీబాయి పటేల్, 2 మాల్కం ఆదిశేషయ్య, 3 మొదలియార్, 4 ఎన్ఈపి 1986 అని ఉంటుంది. వ్యక్తి ఎవరని అడిగితే కూడా ఎన్ఈపి 86 పెట్టి వచ్చిన వాడు ఉంటాడు. ఎవరు వ్యతిరేకించారని మనిషి పేరు అడిగితే ఎన్ఈపి 1986 పెట్టి బయట మళ్ళీ విజయగర్వంతో కొబ్బరి బొండం తాగుతానికి వచ్చి ఎన్ఈపి 86 అయి ఉంటుంది. అంటే కొబ్బరి బొండం అయినా నేను కూడా ఆ బిట్ రాసి ఫెయిల్ అయినానమ్మా డిఎస్సి ఇట్లా బటా నుంచి 86 అంటే ఏంటిది అనుకుంటున్నావమ్మా, అది జాతీయ విద్యా విధానం మనిషి అనమ్మ ఎవరు అని అడిగితే కదా నీ ముఖం అని చెప్పి కొబ్బరి బొండం ఇస్తే ఒక్క గుట్కల్లే అంత దాగేసిస్తుంది. ఎంత తప్పు జరిగిందా? కట్ చేస్తే వ్యతిరేకించింది ఎవరు అంటే కనీసం లేడీ అనేది ఒకటి నీకు తెలిసినా సరిపోతుంది. ఎందుకంటే మొదలియార్ జంటు, మాల్కం ఆదిశేషయ్య కూడా జంటు. పని విద్య గురించి చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్ 1960. వృత్తి విద్యను స్కూల్ లెవెల్లో ప్రవేశపెట్టింది ఎవరంటే ఈశ్వరీబాయి పటేల్. వృత్తి విద్యను ఇంటర్మీడియట్లో చెప్పింది ఎవరంటే మాల్కం ఆదిశేషయ్య. వృత్తి విద్యను స్వాతంత్రం రాకముందుకే చెప్పింది ఎవరు అంటే బేసిక్ విద్య 1937. వృత్తి విద్య బేసిక్ విద్యతో పాటు మళ్ళీ ఎవరు చెప్పారంటే అబార్ట్ వుడ్ కమిటీ 1937. ఈ 2 1937. ఇది ఈశ్వరీబాయి పటేల్ 77, ఆదిశేషయ్య 78. ఏం చెప్పినో మళ్ళీ వివరంగా ఒకసారి క్లారిటీస్. వృత్తి అనే ఒక పదం తీసుకుంటే స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత. స్వాతంత్రం ముందు 2 ఉన్నాయి. ఒకటవది ఏమిటి? అబార్ట్ వుడ్ అనండి ఒకసారి. అబార్ట్ వుడ్ అంటే అబార్ట్ ఒక మనిషి, వుడ్ ఒక మనిషి. ఓకేనా? ఏ అబార్ట్ ఎస్హెచ్ వుడ్ ఇద్దరు వేరువేరు. ఆ ఏ అబార్టు ఎస్హెచ్ వుడ్ అంటే టైం పడుతుంది, అందుకే అవి తీసేసి అబార్ట్ వుడ్ అని పెట్టారు. ఆ అబార్ట్ వుడ్ కమిటీ 1937లో వచ్చింది. వృత్తి విద్యను స్కూళ్ళల్లో పెట్టాలని చెప్పిన మొదటి కమిటీ స్వాతంత్రం ముందు. మొదటి అనడానికి వీలు లేదు, ఎందుకంటే అదే 1937లో గాంధీజీ వార్ధా విద్యా విధానం, బేసిక్ విద్యా విధానం కూడా వృత్తి గురించి చెప్పి. స్వాతంత్రం ముందు 2 అయిపోయినాయి, స్వాతంత్రం తర్వాత 2. 1 ఈశ్వరీబాయి పటేల్, 2 ఆదిశేషయ్య. చెప్పండి. 1 ఈశ్వరీబాయి, 2 ఈశ్వరీబాయి పటేల్ ఏమో బిలో 10th క్లాస్. ఆదిశేషయ్య ఏమో ఇంటర్మీడియట్లో మాల్కం ఆదిశేషయ్య ఎన్ని సబ్జెక్టులను సూచించిండంటే 40. ఏంటివి? వొకేషనల్ కోర్సులు. వొకేషనల్ అంటే ఏంటివి? అగ్రికల్చర్,
హార్టికల్చర్, తోళ్ళ పరిశ్రమ, కరెంటు, ఓకే, మెటల్ పని, మెడికల్, ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, లోహ సంగ్రహణం ఉంటాయిగా. ఇటువంటివి ఏడేడ దేవులాడుకొచ్చిండో 40 తయారు చేశాడు. అందరు బతిలాడు రొద్దు సారింది అంటే కూడా నిగలక అని చెప్పి కొంతమంది అట్లుంటారు. ఇట్లా మాల్కం ఆదిశేషయ్య వొకేషనల్ కోర్సులను ఇంటర్లో చేసాడు. ఇంటర్లో దానివల్లనే ఐటీఐల స్థాపన చేసింది 1986 జాతీయ విద్యా విధానం. ఏ విద్యా విధానం? జాతీయ 1986. కంపారిజన్ చేసుకుంటాం, రిస్క్ ఏముండదు, గుర్తుంటుంది. ఎగ్జామ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, విశ్వవిద్యాలయాల బంచు ఇచ్చిండు అనుకో, అది 1986. ఓపెన్ యూనివర్సిటీ, సార్వత్రిక విశ్వవిద్యాలయం, గ్రామీణ విశ్వవిద్యాలయం, పట్టణ అర్బన్ యూనివర్సిటీస్, సాంకేతిక యూనివర్సిటీస్, ఇన్ని పేర్లు వచ్చినాయి అనుకో, అది 1986. ఏంటివేంటి చెప్పండి? ఓపెన్ యూనివర్సిటీస్ 2, గ్రామీణ 3, పట్టణ 4, సాంకేతిక అంటేనే ఇంజనీరింగులు ఇవి. పట్టణ యూనివర్సిటీలు అంటే అది తెలిసింది. గ్రామీణ యూనివర్సిటీ అంటే ఎక్కడెక్కడ అడవి ప్రాంతాలు ఉన్నాయో ఆడబెట్టుకుంటా, రూరల్ ఏరియాలలో పెడతాం. ఒకటోది ఏంటిది? సార్వత్రిక ఓపెన్ యూనివర్సిటీ, ఎల్లకుటనే చదవాలి. మనం ఏంటంటే మామూలు కాలేజీలో కూడా ఎల్లకుట చదువుతాం పోకుండా, అది వేరే విషయం. అట్లా అంత మాత్రాన నువ్వు ఓనంత మాత్రాన సార్వత్రిక యూనివర్సిటీ కాదు. 1985లో ఇగ్నో ఏర్పడ్డది. ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పడ్డది. ఇగ్నో దాని డెవలప్మెంట్కు నిధులు ఇచ్చింది 1986 జాతీయ విద్యా విధానం. అట్లా కాకుండా ఫస్ట్ యూనివర్సిటీలను స్థాపించినటువంటిది ఎవరు అంటే వుడ్స్ డిస్పాచ్. మాట్లాడాలి, ఎవరు? వుడ్స్ డిస్పాచ్. 1854 1854లో ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు చైర్మన్ అయినటువంటి చార్లెస్ వుడ్ అధ్యక్షతన, ఇది నేను సోషల్ పార్ట్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నానో లేదో, ఒక ఆమె నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నేను ఆవలించవలసిందే అని చెప్పి కంకణం కట్టుకొని మరి నేను ఏమనలే. 1854 అంటనే ఉన్నమాట. 1854లో ఈస్ట్ ఇండియా కంపెనీలు మన భారతదేశానికి అప్పుడు రాలేదు. 1600 ముందే 1598లో వచ్చింది. కానీ ఆ బోర్డు చైర్మన్ ఎవరు అంటే చార్లెస్ వుడ్. ఆ చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఏర్పడిన దాని పేరు వుడ్స్ డిస్పాచ్. డిస్పాచ్ అంటే తాకీదు అంటే, ఓకేనా? ఈ చార్లెస్ వుడ్ను మ్యాగ్నా కార్టా అంటాం. ఆ వుడ్స్ డిస్పాచ్ పేరు ఏం పేరు అంటే మ్యాగ్నా కార్టా. ఇప్పుడు మీరు వచ్చిర్రు క్లాస్కి ఇంతసేపు అవుతుంది, మీ దగ్గరికి ఎవరన్నా నీళ్ళు తెచ్చి ఇచ్చారా సార్? కనీసం స్నాక్స్ మధ్యలో జ్యూస్, ఏదో పుల్లలు పెట్టుకొచ్చి మంచూరియా తెచ్చిరా సార్ ఒకరు? అప్పుడు బాధ అనిపిస్తుంది. అనవసరంగా వచ్చినా నేను అడిగి దాని అవతలనే అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో ఈ పాటికి 10-12 జ్యూసులు ఇస్తుండే. కొంతమందికి ఎట్లుంటుందంటే అసలు లంచ్ బ్రేక్ ఇవ్వకుండా క్లాసులో నేను కూర్చుంటే రాసి చేయి నొప్పి లేచినప్పుడు నేను రాస్తా సార్ అని ఒక కూలి ఆయన వచ్చి రాసి, అట్లనే రాస్తున్నప్పుడు అబ్బా అనగానే ఓ జ్యూస్ వచ్చి, కొంచెం అట్లా నిద్ర వచ్చినప్పుడు మంచూరియా తీసుకొచ్చి నోట్లో తినండి సార్ అని చెప్పి తినిపిస్తుంది. నాకు ఏదైనా చదవబుద్ధి కాకపోతే బయటికి చదువుతానికి ఒక ఆయన ఉండి ఇట్లా అంటారు సార్ అంటే, అట్లనా ఓకే వెరీ గుడ్ అని చెప్తాను. ఇట్లుంటే బాగుండు అని అనుకుంటే, ఊహల్లే ఇట్లుంటే రేపటి నుంచి మన రామయ్య క్లాసులు అట్లే ఉంటాయి. మన రామయ్య క్లాసుల గమ్మత్ ఏంటంటే మీరు క్లాసులకు వస్తారు, మధ్యలో మీ దగ్గరికి లెమన్ జ్యూస్ వస్తారు, ఓ గంట తర్వాత కర్బూజా జ్యూస్ వస్తారు. మీరు పైసలు కట్టాల్సిన అవసరం లేదు దాన్ని. ఇవి నిజం అనుకొని నువ్వు జాయిన్ అయ్యావు, తర్వాత నన్ననేవు మళ్ళీ. ఇది కలగంటేనే ఇంత మంచిగా ఉంది సారు, ఇది కలగంటేనే ఇంత మంచిగా ఉంది, నిజమైతే ఎంత ఉంటుంది? దాన్ని మ్యాగ్నా కార్టా అంటాం. మ్యాగ్నా కార్టా అంటే హక్కుల పత్రం. ఏం కోరుకున్నావో అదే ఇస్తే మ్యాగ్నా కార్టా, అదే మ్యాగ్నా కార్టా. ఈరోజు పెళ్లి రోజు మా ఆయన ఏం తీసుకొస్తాడో ఎన్నిసార్లు అడిగినా కానీ నేను ఏది పలానా కట్లెస్, పలానా గప్చుప్పు, పలానా ఏవో దిక్కుమాలిన రోడ్డు మీద తిండి అవి తెస్తానే లేడు. నూడిల్స్ అయితే నేను పెళ్ళైన కానీ 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నా, ఈ దశమ వార్షికోత్సవానికి తెస్తాడో తేడో అనుకుంటే ఆయన అనూహ్యంగా నేనేం తెచ్చినా నువ్వు ఊహించలేవని అడిగితే ఏం తెచ్చిరండి, జిలేబా, ఏం తెచ్చిరండి, ఇవేమో గివి అడుగుతుంది. ఆయనేమో
₹1,00,000 వజ్రాల హారం తీసుకొస్తే ముఖం అంతా అట్లా పెట్టి ఎప్పుడు నూడిల్స్ తినే తేలేదు. తిక్కమకంగా నేను ₹1,00,000 వజ్రాల హారం తీసుకొస్తే దిక్కుమాలిన నూడిల్స్ అడుగుతున్నావా? ఏం అడుగుతున్నావో అది ఇవ్వాలి, నువ్వు ఇచ్చేది వాళ్ళు తీసుకునేది కాదు అని ప్రజల మనోభావాలను బట్టి తీసుకొచ్చిందే మ్యాగ్నా కార్టా. మ్యాగ్నా కార్టాలో సహజంగా ఏముంటుందంటే మాతృభాషలో విద్య. అప్పుడు మాతృభాషలో విద్య లేదు, ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించమని చెప్పిండు లార్డ్ మెకాలే 1835లో. లార్డ్ మెకాలే ఏమన్నాడంటే ఇంగ్లీష్ మీడియం అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు కూడా ఎట్లనైతే గురుకులాలలో ఇంగ్లీష్ సార్లు తెలుగు మీడియం స్టూడెంట్స్ గురుకుల రాసేటప్పుడు ఎట్లా చదివిరో అక్కడ ఏవో ఉంటాయి. మన there are some teaching methods of there to give the extraordinary teaching to the student. One is lecture method, demonstration method, heuristic method అని చెప్తే ఈ సార్ వద్దు సార్ ఎట్లనో మాట్లాడుతుండే నన్ను దేశం. ఇంకో సార్ వచ్చిండు, అనేక రకాల పద్ధతులలో మనం బోధనా పద్ధతులు చదువుకోవచ్చు. అందులో ఒకటి తెలుగులో రాస్తాడు హ్యూరిస్టిక్ మెథడ్, చదువురే హ్యూరిస్టిక్ మెథడ్. 2 లెక్చర్ మెథడ్, ఈయన సరిగా చదివాడు మిక్చర్ రాసుకుంటాడు లెక్చర్ మెథడ్. మరి మిక్చర్ ఏ ఇచ్చారు సార్, మరి బోంది లేదా అంటే నీ మోకం లేదు కూర్చో అని చెప్పి రా. ఎందుకు చెప్పినా మీకు ఇది? ఇప్పుడు ఈ సార్ నచ్చిండు సార్ అని. ఆ రోజులలో ఇంగ్లీష్ మీడియం పెడితే చెప్పేటోనికి ఇంగ్లీష్ రాదు, వింటోనికి ఇంగ్లీష్ రాదు. గురుకులాల బోర్డు ఎగ్జామ్ మన మనోళ్ళు రాసినట్టు సార్లు చెప్పినట్టు ఏం రాసిర్రో ఏమైందో ఊహించడానికి జాబ్ వచ్చి ఊహించడానికి ఏమైందిరా అంటే నీకు డిఎస్ ఉంది పో అని చెప్పి పంపినట్టు 1835లో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ వల్ల ఇబ్బంది పడుతుంటే 1854లో వుడ్స్ డిస్పాచ్ వచ్చి వద్దు మనకి దిక్కుమాయలే ముచ్చట, మనం తెలుగులో చదువుకుందామని చెప్పి తెలుగుదనం తెలుసుకో అనే పాట అప్పుడే వచ్చేది. ఆ రోజే రాసేది, చార్లెస్ వుడ్ రాసేది ఆ పాట. అట్లా 1854లో వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత 1857 వస్తుంది. కూడితే అంతే వస్తుంది. 54 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు కూడితే 1857 వస్తుంది. ఇది బిట్టు కాదు, ఇది మ్యాథ్స్. ఈ 1857లో 3 యూనివర్సిటీలు వచ్చినాయి, బొంబాయి, మద్రాస్, కలకత్తా. మాట్లాడాలి ఏంటివి? బొంబాయి, మద్రాస్, కలకత్తా. ఇది ఎగ్జామ్లో బిట్టాయి. 1857లో ఈ క్రింది ఏ యూనివర్సిటీ ఏర్పడ్డది? 1 బొంబాయి, 2 మద్రాస్, 3 కలకత్తా, 4 పైవాయిని. అంటే నువ్వు కక్షపూరితంగా ప్రశ్నపత్రాన్ని చూసి ఏ యూనివర్సిటీ వచ్చిందన్నాడు కానీ ఏ యూనివర్సిటీలు అనలేగా. అంటే ఇళ్ళ ఏదో ఒకటే అయి ఉంటుందని నువ్వు ఆడ ఓవర్ యాక్షన్ చేసి అయితే మద్రాసు లేకపోతే బొంబాయి అంటే మా పెదనాయన ఆన్నే ఉంటాడు ఎప్పుడన్నా ఇదే మనకు బొంబాయే మనకు ఎక్కువ కలిసి వస్తుంది, ఏయో బాబీ ధనుసు రాశి ఇదే సెట్ అవుతుంది అని చెప్పి నువ్వు పేర్బలం మీద పెడితే ఆడ ఆన్సర్ 4 పైవన్నీ అవుతుంది కీలకతం దుఃఖనంబాలి. 1857లో ఎన్ని యూనివర్సిటీలు వచ్చినాయంటే 3 యూనివర్సిటీలు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? ముంబాయి లేదా, అప్పుడు బొంబాయి ఉంది, నువ్వు పేరు మార్చక. ఏంటిది? బొంబాయి, మద్రాస్, కలకత్తా. ఇప్పుడు ముంబాయి అయితే అప్పుడు బొంబాయి దానికి అట్లా వచ్చింది. ఓన్లీ కలకత్తా యూనివర్సిటీని సపరేట్ క్లీన్ చేసిన సంవత్సరం 1917 శాడ్లర్ కమిషన్, కలకత్తా యూనివర్సిటీ కమిషన్ అంటే. ఏం చెప్పినావు సార్ ఇప్పుడు నువ్వు అంటే యూనివర్సిటీలను వచ్చినందుకు యూనివర్సిటీల లిస్టు తీసిన నేను, యూనివర్సిటీల లిస్టు తీసిన. అన్ని యూనివర్సిటీలు ఇస్తేనేమో రాజీవ్ గాంధీ 1986 పెట్టండి, 3 యూనివర్సిటీలు వస్తేనేమో చార్లెస్ వుడ్ పెట్టండి, ఓన్లీ కలకత్తా యూనివర్సిటీ వస్తేనేమో 1917 ఆన్సర్ చేయండి. ఇప్పుడు నేను చెప్తుంది సైకాలజీ కాదు, పర్స్పెక్టివ్, విద్యా దృక్పథం. ఇది ముందే చెప్పకపోయినావు సార్, నేను అనవసరంగా నేను వచ్చింది టెట్కే అని కొంతమంది అనుకుంటుంటారు. ఈ వినడం కాడ కూడా పక్షపాత వైఖరి అవసరం లేదు. నువ్వు టెట్ తర్వాత కూడా డిఎస్సి రాయవలసింది. కాబట్టి టెట్ వాళ్ళు డిఎస్సి వాళ్ళు అందరినీ కలిపి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది నాది. కాబట్టి ఇటు సైకాలజీని చెప్తుండాలి, అటు పర్స్పెక్టివ్స్ని చెప్పాలి, 2 భారాలు మొయ్యాలి. కాబట్టి ఇప్పుడు సైకాలజీ అనేది పర్స్పెక్టివ్లు ఉంది కాబట్టి సైకాలజీ డిస్కషన్ చేసి పర్స్పెక్టివ్స్ ఇట్లా అడుగుతాడు అని చెప్పంగానే అయిపోలే. సార్ 2 చెప్పిండు, నేను ఎంత ఉంటుందో సబ్జెక్ట్ అనుకున్నా, డెమోలోనే అయిపోయింది 2 అనుకోవాలి. నేను జస్ట్ అట్లుంటుంది అని చెప్పిననే. ఇది మిమ్మల్ని ఎన్నో బిట్స్ కవర్ అవుతున్నాయి అక్కడ. సో ఎక్కడి నుంచి మనం డీవియేట్ అయినామంటే భారరహిత విద్య అనేటువంటి పదాన్ని చెప్పిన వ్యక్తి ఎవరు? లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే ప్రొఫెసర్ యశ్పాల్. ఇప్పుడు గంట క్లాస్ నడిచింది, ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా ఈ గంట పరంగా
ఈ గంట పరంగా ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఎక్కువ. మరి మనం ఏం తిన్నాం? మనం ఇప్పుడు క్వశ్చన్స్ స్టార్ట్ చేసినాం అనుకో, నన్ను యశ్పాల్ అడుగురు సార్ కదా ఒకటే చెప్తాను నేను, ఇక పంచుకుంటుంటారు ఒక్కొక్కరు. నన్ను అయితే కొటారి కమిషన్ అడుగురు సార్, అదైతే నాకు తొందరగా వస్తుంది అంటే, కొటారి అంటే ఈయన ఇది అనుకుంటాడు, ఫైటింగ్ అనుకుంటాడు. కొటారి కమిషన్ 64 ఒక్కొక్కటి ఇట్లా చెప్తుంటుంది. ఏ లాట్ ఈజ్ టాట్ బట్ లిటిల్ ఈజ్ లెంట్ అనే స్టేట్మెంట్ ఎవరిచ్చిర్రు అంటాడు ఎగ్జామ్లో యశ్పాల్. నేను చెప్పింది ఎక్కువనే కానీ నువ్వు నేర్చుకుంది తక్కువ. క్లాస్ రూమ్లో ఏమవుతుంది, ఎక్కడ నష్టం జరుగుతుందంటే సారు ఎక్కువ చెప్తుండు. ఇప్పటిదాకా కొంతమంది సాహసించలు, ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా అంటే అంత ఎక్కువే ఉందా, క్వింటాల్ టన్నులే మామూలుగానే ఉందిగా, తక్కువ అందునా ఎవడైనా నేను ఒక్కరిని బదనాం ఎందుకు కావాలి అని కొంతమంది ఆగి. ఎక్కువ చెప్పినా అనేదానికంటే నువ్వు తక్కువ చెప్పినావు సార్ అంటే నేను సంతోషించేటోను. ఎందుకంటే ఇంత వండి పెట్టి అంత తినిపించినా డైజెషన్ కాదు, ఇంత వండినా అంత డైజెషన్ అయితే పెట్టాలి గొప్పతనం. నేను ఎంత చెప్పినాని కాదు, నేను చెప్పిందంతా నీకు వచ్చిందా లేదా అనేది ముఖ్యం. ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో ప్రొఫెసర్ యశ్పాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏది అని ఇచ్చి, 1 లెర్నింగ్ వితౌట్ బర్డెన్, 2 జాయ్ఫుల్ లెర్నింగ్, నెంబర్ 3 ఏ లాట్ ఈజ్ టాట్ బట్ లిటిల్ ఈజ్ లెంట్, 4th పైవన్నీ. ఆన్సర్ ఇవ్వండి, ఏంటిది? పైవన్నీ. కానీ 99% మంది లెర్నింగ్ వితౌట్ బర్డెన్ పట్టుకొని పోతారు, వీలైతే టాటూ వేయించుకొని పోతారు. ఇక్కడ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని చెప్పి యశ్పాల్ అని రాసుకొని ఇది చూసి ఆన్సర్ చేసే చుట్టూ. సో ఇక్కడ యశ్పాల్ అనేవాడు యూజీసీ చైర్మన్గా చేసాడు. అట్లా యూజీసీ చైర్మన్గా చేసిన మరొక వ్యక్తి ఎవరు అంటే దౌలత్ సింగ్ కొఠారి జైన్. ఆయన కూడా యూజీసీ చైర్మన్గా పనిచేశాడు. దేశ భవిష్యత్తు తరగతి 4 గోడల మధ్య నిర్మితం అవుతుంది అనే కొటేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కొఠారి కమిషన్ నుంచి వచ్చింది. ఆ కొఠారి కమిషన్ స్పెషాలిటీ ఏమిటి అంటే 5 దేశాల ప్రతినిధులు పాల్గొన్నటువంటి కమిషన్ అది. 5 దేశాలు, జపాన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, యూకే, యుఎస్ఎస్ఆర్, రష్యా, అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, ఫ్రాన్స్ 5 దేశాల ప్రతినిధులు పాల్గొని ఒక కమిటీ భారతదేశంలో ఏర్పడ్డదంటే అది ఏ కమిషన్ అంటే కొఠారి కమిషన్. కాబట్టి ఎగ్జామ్లో విదేశీ ప్రాతినిధ్య సభ్యులతో కొనసాగిన కమిటీ ఈ క్రింది వారిలో డాష్ అని అంటే ఆన్సర్ కొఠారి కమిషన్. మిగిలినది లేదు. అలాంటి యూజీసీకి ప్రాంతీయ కార్యాలయాలు మనకు ఎక్కడెక్కడ ఉన్నాయంటే భోపాల్, పూణే ఓకేనా, హైదరాబాద్, కలకత్తా, నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు. ఈ ప్లేసులలో దాని యొక్క మనం దాన్ని ఏమంటాం ప్రాంతీయ కార్యాలయాలను స్థాపించింది యూజీసీ ఏర్పడ్డ సంవత్సరం 1953. ఎవరి వల్ల ఏర్పడ్డది అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయాల కమిషన్ సూచనల మేరకు ఏర్పడ్డది. విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1948లో ఏర్పడి 1948లో ఏర్పడి ఓకే 1948లో విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పడదు. విశ్వవిద్యాలయాల కమిషన్ స్వాతంత్రం తర్వాత, స్వాతంత్రం ముందు 1904లో ఏర్పడ్డది. విశ్వవిద్యాలయాల చట్టం 1904లో ఏర్పడ్డది. స్వాతంత్రం ముందు అంటేనేమో 1904 రాయండి, స్వాతంత్రం తర్వాత అంటేనేమో 1948 రాయండి. ఇందులో కొంతమంది కొత్త వాళ్ళు ఇప్పటివరకు ప్రిపేర్ కాని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇదంతా పర్స్పెక్టివ్స్ అంటే ఏంటంటే మన విద్య వేదకాలం నుంచి ప్రస్తుత NEP 2020 వరకు ఎన్ని మార్పులు జరుగుకుంటూ వచ్చింది. మన చరిత్ర మనకు తెలవాలి. ఆ తెలవడం కొరకు వేదకాలం విద్య ఎట్లుంది, ఇస్లామిక్ విద్య ఎట్లుంది, జైన విద్య ఎట్లుంది, ఇస్లామిక్ కల్చర్లో పిల్లలకు మెడల్స్ ఇచ్చేవాళ్ళు, వాటిని టమ్షూలు అంటారు. సర్టిఫికేట్లు ఇచ్చేవారు, వాటిని సనార్స్ అంటారు. బోధించే వాళ్ళను మౌల్వీలు అంటారు.
అంతకంటే ఎక్కువ బోధించే వాళ్ళను ఉలేమాలు అంటారు. అంతకన్నా ఎక్కువ ఖురాన్ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళను ప్రవక్త అంటాం. అట్లా బైబిల్ అనబడేటువంటిది మన ఖురాన్ అనబడేటువంటిది ఏర్పడిన విధానం దివ్య ఖురాన్ అనే పేరుతో పిలుస్తాం. ఆ దివ్య ఖురాన్లో ఉన్నటువంటి సూరాలు, అందులో ఉన్నటువంటి ఆయత్తులు, అందులో ఉన్న విద్యా విధానం అవన్నీ మనం చర్చించాల్సి ఉంటుంది. మానిటోరియల్ విధానం 5 నిమిషాలు నువ్వు ఇక్కడ నిలబడా, నేను వెళ్తా అనగానే నిలబడ్డట్టు కాదు, పాఠం చెప్పాలి అని నేను పోను, ఓరే ఎంత పని అయిపోయాను అని ఆయన నేను ఎడికి పిలిస్తే ఆయనకి ఎంతనన్నా సబ్జెక్టు రాని పేరు లెక్కిస్తాం. మళ్ళీ పేరు లెక్కించేటోళ్ళకి ఎంత ఫేమస్ అంటే ఊర్లలో సర్పంచ్ కంటే ఎక్కువ బలం ఉండేది ఆయనకే. బోర్డు దగ్గరికి వచ్చి పేరు ఎక్కించిండంటే వాడిని చూసి ఊరంతా భయపడతారు. అట్లా వచ్చి ఏం చేస్తాడంటే పేరెక్కిస్తా అని చెప్పి పిల్లగాళ్ళందరినీ భయపెట్టించేది ఇప్పటికి కూడా ఉంది. సార్ అటు పోగానే ఓను అని పిలుస్తాడు. కానీ చదువచ్చు అవసరం లేదు, క్లాస్ మెయింటైన్ చేస్తే సార్. కానీ అప్పుడు వెనకటికి కల్చర్ అది లేదు. చదువు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే సార్ లేనప్పుడు చెప్తారు. దానికి ఒక పాట కూడా ఉంది, నారాయణ మంత్రం శ్రీమన్ అనే పాట వస్తుంది. ఎగ్జామ్లో అడుగుతాడు ఈ పాట ఈ క్రింది వన్లో ఏ పద్ధతిలో గలదు అంటాడు. మానిటోరియల్ పద్ధతి. ఉపాధ్యాయుడు లేనప్పుడు తెలివైన విద్యార్థి తరగతి గదిలోకి వచ్చి తోటి విద్యార్థులకు బోధించే పద్ధతిని మానిటోరియల్ విధానం అంటే. మానిటోరియల్ విధానాన్ని ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఒక ఫిలాసఫర్ ఉపయోగించిండు. ఆయన పేరు బెల్. అందువల్ల ఇది ఏ సిస్టమ్ అంటే బెల్ సిస్టమ్ అంటాం. మాట్లాడాలి, ఏ సిస్టమ్? బెల్ సిస్టమ్. మానిటోరియల్ విధానం ఎక్కడుందంటే వేదకాల విద్యలో అరణ్యాలల్లో విద్య కొనసాగే. నిత్యం ఎప్పుడైనా పులి వస్తుందన్నప్పుడు భయపడి గురువు వెళ్ళిపోయేది. అప్పుడు పిల్లగాడిని ఆడ నిలబెట్టి ఇచ్చేది. పిల్లలందరూ గట్టిగా చదువుతారు కాబట్టి పులి భయపడిపోయేది. అది మానిటోరియల్ విధానం. ఇట్లా చెప్తే ఎట్లా సార్ అంటే గుర్తుంటుంది నీకు. ఆ పులి అన్నాడు, గురువు అన్నాడు, అరిసిర్రు అన్నాడు అంటే ఇది వేదకాలం అని నువ్వు మర్చిపోయినా ఎగ్జామ్లో మానిటోరియల్ విధానం దీనివల్ల ప్రారంభం అయ్యింది. 1 ఆంగ్ల విద్య, 2 ముస్లిం విద్య, 3 జైన విద్య, 4 వేద విద్య. అంటే నీకు ఆన్సర్ గుర్తు రాకపోయినా సారా ఇలా క్లాస్ రూమ్లో గురువు వెళ్ళిపోతే పిల్లలు గట్టి కరిస్తే పులి వెళ్ళిపోయిందంటే షట్లలో పులి ఉంటుంది, ఇది వేదకాల విద్యనే అని చెప్పి అరణ్యాలలో విద్య కొనసాగిన విద్య ఎప్పుడు అంటే వేదకాలం. రాజుల సంస్థానంలోకి వచ్చింది ఎప్పుడు అంటే బౌద్ధ కాలం, జైన కాలం కూడా. రాజులే విద్య నిర్వర్తించింది ఎప్పుడు అంటే ఇస్లాం విద్య. ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య ఏది, సరికాని వ్యాఖ్య ఏది అంటాడు. అని అరణ్యాలలోనే విద్య కొనసాగిన విద్య వేదకాల విద్య. 2 రాజుల విరాళాలతో కొనసాగి పట్టణాలలోకి ప్రవేశించింది బౌద్ధ జైన విద్య. 3 రాజులు లేదా రాజకీయ వ్యవస్థనే విద్యా విధానాన్ని ప్రాధాన్యతగా తీసుకొని నిర్వహించింది ఇస్లాం కాలం విద్య. 4 పైవన్నీ సరైనవి అంటాడు. పైవన్నీ సరి అయినవి. పట్టణాలలోకి వచ్చింది, రాజులు కొంత సహకరించారు. బిందుసారుడు, అశోకుడు ఇలాంటి వాళ్ళు సహకరించారు బౌద్ధ మతానికి, జైన మతానికి. ఇస్లాం కల్చర్లోనేమో మసీదులలోనే, పుస్తకశాలలలోనే సపరేటు విద్యా వ్యవస్థనే అక్బర్, ఔరంగజేబ్ ఇంకెక్కువ తీసుకున్నాడు. అట్లా తీసుకొని విద్య కొనసాగించింది ఇస్లాం. కట్టె పలకలను తఖ్త్ కర్ర పలకల మీద రాసే ఫస్ట్ కల్చర్ స్టార్ట్ అయింది బెంగాల్. తఖ్త్ అంటాం వాటిని. ఇలాంటి బిట్స్ అన్నీ వస్తుంటుంటాయి. ఇదంతా ఫస్ట్ చాప్టర్ పర్స్పెక్టివ్స్. సెకండ్ చాప్టర్లో ఫిలాసఫీ పార్ట్ ఉంటుంది. అరిస్టాటిల్ ఏం చెప్పిండు, పిల్లవాని మనసు తెల్ల కాగితం లాంటిది. దాని మీద మంచి రాసినా చెడు రాసినా తొలగించలేము. ఎవరన్నారు? మాట్లాడతలేరు, సైలెంట్గా ఉంది. చెప్పేదేదో గట్టిగా చెప్పొచ్చు కదా. అరిస్టాటిల్. అది ఇస్తాడు ఆప్షన్లా, మీకోసమే ఇస్తాడు. రా అని. అది చెప్పింది అబ్దుల్ తబ్వి. హీ ఈజ్ ఫేమస్ ఇస్లాం ఫిలాసఫర్. పిల్లవాళ్ళ మనసు తెల్ల కాగితం లాంటి, దానిపై చెడు రాసినా మంచి రాసినా తీసేయలేమన్నది అబ్దుల్ తబ్వి. అరిస్టాటిల్ ఏమన్నాడు అంటే పిల్లవాని మనసు ఏమీ రాయని శుద్ధ మనోఫలకం. ఈ నల్లబల్ల అనేది జర మర్చిపోవాలి. ఏమీ రాయని శుద్ధ మనోఫలకం. ఫలకం అంటే ఏంటంటే స్ఫటికలింగం అని ఉంటుంది. స్ఫటికం ఉంటుంది, ఇక స్ఫటికలింగం వచ్చి స్ఫటికం అని ఉంటుంది. స్ఫటికం ఇట్లా చూస్తే అవతలోడు యువతలోడు ఈ మంచిగా అద్దంల కంటే క్లియర్ కనబడుతుంది.
అట్లాంటి మనసు పిల్లగాని. ఆయన బల్ల అనలే, పుస్తకాలలో అట్లా తయారయ్యింది అది. నల్ల బల్ల అనలే ఆయన, క్లీనుడ్ స్లేట్ అన్నాడు. క్లీనుడ్ స్లేట్ అన్నాడు. స్లేట్ అంటే ఏంది అర్థం అంటే పలక. పలక అంటే ఏంటిదంటే ఒకసారి ఇరిగితే అతుకుపడదు, అట్లాంటి పద్ధతి. పింగాని లాగున్నదాన్ని పలకం అంటే. శుద్ధం అనో పలకం పిల్లగాని మనసు. దాని మీద నువ్వేం రాస్తావో రాయి అని చెప్పిండు అరిస్టాటిల్. అట్లా మీకు విద్యావేత్తల గురించి ఉంటుంది. పిల్లవాళ్ళలో సెకండ్ చాప్టర్ మొత్తం ఫిలాసఫర్సే, అది కొత్తగా వచ్చింది సిలబస్. ప్రతి వాళ్ళల్లో డివినిటీ ఉంటుంది, ప్రతి వాళ్ళలో రాక్షసత్వం ఉంటుంది. నువ్వు ప్రేమించేటప్పుడే ఇలాంటివన్నీ మనం తెలిసి ఉంటే నేను పెళ్లి చేసుకోకపోదును విజయ్ అని డైలాగ్ వేస్తాను. నేను షార్ట్ ఫిల్మ్స్ తీసినా అయిపోదు, అనవసరం క్లాసులు చెప్తాను, యాక్షన్ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది స్టేట్మెంట్, ఇది సైకాలజీలో వైఖరి అంటాం దీన్ని. ఎగ్జామ్లో వైఖరులు మారుతాయి. వైఖరులు ఓ రోజు ఓ తీరుగా ఉంటాయి, ఒక రోజు ఓ తీరుగా ఉంటాయి. ఫస్ట్ రోజు ఓపెన్ చేసినప్పుడు హోటల్ దగ్గరికి పోయి తిన్న రోజు ఓపెనింగ్ రోజు కాబట్టి, ఫస్ట్ రోజు కాబట్టి ఇడ్లీలు దోశ 5 స్టార్ హోటల్ కంటే మంచిగా చేస్తారు. 3 రోజులు తిన్న తర్వాత డబ్బులు ఇచ్చుకుంటా, సూపర్ ఉందండి ఇడ్లీ అంటే, అది ఇడ్లీ కాదు సార్ మీరు తిన్నది బోండా అంటాడు. బోండాని ఆడు, మరి నిన్న చేసిన పూరి బాగానే, అది కూడా పూరి కాదు సార్ దోశ అంటాడు. ఏం తిన్నావో తెలియకుండానే పైసలు కట్టి ఒకటి అనుకొని ఒకటి తినేటట్టు తయారు చేసిండు హోటల్. 4 రోజుల తర్వాత పనికి మాలిన హోటల్ రా, నేను ఇడ్లీ అనుకొని 4 బోండాలు తిన్నా, నువ్వు అర్థం చేసుకో, 4వ బోండాకు తెలిసింది నేను తిన్నది ఇడ్లీ అని వ్యతిరేకించినాం. మొదటి రోజు ఒక అభిప్రాయం, లాస్ట్ రోజు ఒక అభిప్రాయం. అభిప్రాయాలను ఏమంటామంటే వైఖరులు అంటాం. వైఖరులకు మారే గుణం ఉంటుంది. లాస్ట్ టైం టెట్టు బిట్టిది, పుట్టుకతో రానిది, పరిసరాల వల్ల ఏర్పడేది, పరిసరాల వల్లనే మారేది ఏమిటి అంటే వైఖరి. చెప్పాలి ఏంటిది అది? వైఖరి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పుట్టుకతో ఏర్పడుతుందా? అనుభవాల వల్ల పరిసరాల వల్ల ఏర్పడుతుంది. మళ్ళీ దానికి ఏ గుణం ఉంది? మారే గుణం ఉంది. మారే గుణం. పుట్టుకతో ఏర్పడ్డదా, ఎట్లా ఏర్పడ్డదో తెలియదు కానీ మారనేది అభిరుచి. మారనేది అభిరుచి. సంగీతం అంటే అభిరుచి, అంతే ఉంటుంది. ఇక నువ్వు పాడకపో, వినకపో కానీ సంగీతం అంటే నాకు నచ్చుతుంది అన్నారు ఎవడు, అంతే, అది అభిరుచి. అలానా రంగంటే ఇష్టం, అభిరుచి. పుట్టుకతోనే ఉండి ఎప్పటికీ మారనేది ప్రజ్ఞ. పుట్టుకతోనే ఏర్పడుతుంది ప్రజ్ఞ, దాన్ని ఎవరు మార్చలేరు. అదేం సార్ అట్లా అంటావు? డెమోకి వచ్చినప్పుడు నా ప్రజ్ఞ 70 ఉండే, నువ్వు పాఠం చెప్పినాక అన్నీ వచ్చినాయి, 90 అయింది నా ప్రజ్ఞ. నీకు వచ్చింది జ్ఞానం, ప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ కాదు. ఇది మొన్న ఏపీడిఎస్సిలో బిట్, ఇది ఏపీడిఎస్సిలో మొన్న లాస్ట్ టైం బిట్టు. కేటీఎంఎస్ ప్రజ్ఞ కాదు, కేటీఎంఎస్ ప్రజ్ఞ కాదు, గుర్తుపెట్టుకోండి. కేటీఎంఎస్ ప్రజ్ఞ కాదు. లుక్ లైక్ ఇంటెలిజెన్స్ బట్ నాట్ ఇంటెలిజెన్స్. కే మీన్స్ నాలెడ్జ్, టీ మీన్స్ టాలెంట్, ఎం మీన్స్ మెమరీ, ఎస్ మీన్స్ స్కిల్. స్కిల్. కే మీన్స్ నాలెడ్జ్, టాలెంట్, మెమరీ, స్కిల్. ఈ క్రింది వానిలో ప్రజ్ఞలా తోచి ప్రజ్ఞ కానిదేది అంటే ఇది ఎగ్జామ్లో పెట్టాయి. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నా, ఇది మీరు కొలిచేది నా ప్రజ్ఞ కాదు, నా జ్ఞానం. నా అనుభవం వల్ల నేను పాఠాలు చెప్పి నాకు వచ్చిన జ్ఞానం అది. టాలెంట్ అంటే ప్రావీణ్యత. పాటలు వాడుతుండ, అద్భుతంగా వాడుతుండబ్బా, ఎంత టాలెంటెడ్ పర్సన్, అది టాలెంట్ బై బర్త్. అది ఇంటెలిజెన్స్ కాదు, ఇంటెలిజెన్స్లా అనిపిస్తుంది. మెమరీ, ఎన్గ్రామ్లు అంటాడు ఎబ్బింగ్ హౌస్. మెమరీ ఎంత, 100 నెంబర్, 500 నెంబర్ గుర్తుపెట్టుకుంటాం, ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎన్నిసార్లు చదివినా నాకు ఇబ్బంది అవుతుంది సార్. 1835 నేను వుడ్స్ డిస్పాచ్ 1835 అని ఎన్నిసార్లు చదివినా తెలుసా సార్? నువ్వు చెప్పేదే తప్పమ్మా. 1835 మెకాలే చూసినావా, ఇట్లా ఇబ్బంది అవుతుంది నాకు అంటది. ఇట్లయితే నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైం చదవాలి, గుర్తుండకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మన పండగ పోతే కదనమ్మా, సంక్రాంతి పండుగ పోతే ఏం చేసారు అంటే, ఆడికి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పెద్ద మామ చిన్న చెల్లెలు భర్త వచ్చిండు సార్. ఆయన వచ్చింది ఎన్నో తారీఖు వచ్చిండు సార్, పండుగ జనవరి 14వ తారీఖు అయితే ఆయన 12వ తారీఖే వచ్చిండు. పిండి వంటలు లేవని మాట్లాడుతుండు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోతుంటే 4721 బస్సు సార్. నాకు ఇప్పటికి గుర్తుంది. దిక్మాల ముచ్చట అంతా గుర్తుంది, పనికిమాల చెత్త అంతా మైండ్లో పెట్టుకొని అక్కడ వచ్చేది గుర్తున్నామంటే ఏం గుర్తుంది? నువ్వు గ్లాసులో ఎంటీ గ్లాస్ పెట్టు, దాన్ని నింపొచ్చు రిస్క్ లేకుండా. బట్ ఇఫ్ యూ టేక్ హాఫ్ ఆఫ్ ద
పొల్యూటెడ్ వాటర్ ఇన్ దట్ గ్లాస్, అది తీసుకొని మట్టి కలిసినటువంటి నీళ్లను నల్ల కింద పెడితే ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు బికమ్ ద ప్యూర్ వాటర్. అందులో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుండాలి, ఇట్ టేక్స్ మోర్ టైం. నీ బుర్రలో ఏం లేకున్నా పర్లేదు, కానీ పనికి మాలిన చెత్త అంతా నింపుకొని క్లాస్కి వచ్చి ఇట్లా చూసి సార్ మంచిగా చెప్తుండంట, చెప్తలేడు కదా, నీకు అప్పుడే వచ్చి కూర్చొని ఇట్లా పాట వింటున్నావా లేవో అప్పుడే తెలిసిపోతుందా మంచిగా ఉందా. అట్లాంటి వాళ్ళు ఈ జీవితకాలం కోచింగ్ అయిపోయినాక మూల్యాంకనం చేస్తుంటుంటారు. పాఠం అయిపోయినాక చెప్పవు సార్ అంటే అయిపోయింది, కోచింగే అయిపోయింది. నువ్వు వచ్చి ఏం చేసినావు అంటే హాస్టల్లో ఎవరు మంచోళ్ళు, తిండి ఎప్పుడెప్పుడు బాగుంటుంది, ఏ రోజు ఏ టిఫిన్ పెడతారు, నేను బుధవారం ఏం పెడతారు ఇప్పుడే చెప్తాను నేను అని, ఇవి ఎవరెవరిది ఏ ఊరు, ఎవరి ఫోన్ నెంబర్, ఇవి పనికి మాలిన చెత్త అంతా పొల్యూటెడ్ వాటర్ నిండిందా. ఇది చాలా టైం పడుతుంది. అంటే ఉద్యోగం రావాలి. ఇప్పుడు కోచింగ్ సంగతి పక్కకు పెట్టు, ఇవన్నీ ఆన్లైన్లో మనం చెప్పలేదు. ఒక పవిత్ర యజ్ఞం అంటే మనసును మొత్తము ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నందుకు సంతోషపడుతుంటా. ఎందుకంటే క్లాసులు చెప్పాలి కాబట్టి చదవాలి, పైసలు రావాలి కాబట్టి క్లాసులు చెప్పాలంటే చదవాలి. మీలాంటి వాళ్ళకి చెప్పాలంటే ఒకటో అరవై కరపత్రం చదివితే సరిపోదు కాబట్టి ఓడర్ పెద్ద పెద్ద వికీపీడియాలు అవి ఇవి చూస్తే నాకే మంచిది. ఈ తెలియకుండా ఎప్పుడు చదువుతుంటాం కాబట్టి మైండ్లింగ్ ఏమి ఉండదు. చిన్నపిల్లల మైండ్ ఎట్టుంటుందో గట్టే ఉంటుంది, ఎప్పుడు పుస్తకాలు చదువుతానికి అట్లా ఏమి ఉండదు. నువ్వు అదే రియల్ ఎస్టేట్ అయినా చూడు, వైట్ అండ్ వైట్ వేసుకొచ్చుకుంటాడు. నా దగ్గరికే వచ్చి సార్ వేస్ట్ కార్నర్ ఫ్లాట్ ఉంది కొంటవా అంటే, వేస్ట్ ఏందిరా వేస్ట్ అని నువ్వే చెప్తుంటావు. సార్ వేస్ట్ ఫేస్ సార్, వేస్టారా వేస్ట్, నీకు దండ కొనాలని ఉన్నా నువ్వు ఆ మాట అన్నందుకే నాకు కొనబుద్ధి అవుతలేదు. ఇటువంటి మహాశైలు ఉంటారు. మరి వాడే మంచి మంచి కార్లలో తిరుగుతాడు, మనమే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కొని తిరుగుతాం. మరి కార్లు ప్రామాణికం కాదు, ఆభరణాలు ప్రామాణికం కాదు, వ్యక్తి హోదా ప్రామాణికం కాదు, మన మనసే మనకు ప్రామాణికం అవుతుంది. ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నా. యూ కెన్ గెట్ ఓన్లీ దట్ బై ద టీచింగ్ ప్రొఫెషన్ ఓన్లీ. టీచింగ్ ప్రొఫెషన్లోనే సాధ్యమవుతుంది. పోలీస్ స్టేషన్ అంటాం కానీ దేశంలో ఉన్న నేరగాళ్ళు అందరూ ఆడికి వస్తారు. వాళ్ళు చెప్తుంటుంటే తర్వాత ఏం చేసినావు, కొట్టలే భార్యనా, కొట్టలేదు సార్, కొట్టలే కూర్చో సార్ అంటే ఆడు కొట్టేది నీకు తెలుసు కాబట్టి సగం క్రిమినల్ నువ్వే. అంటే నీ మైండ్ సెట్ అది ఉంది. నీ మైండ్ ఒక స్టేట్మెంట్. డాక్టర్ ఇక ఒక్కరొకరికోటి డాక్టర్ అంటే పవిత్రంగా చేస్తే ఏం కాదు, కానీ ఏ గోళీలు రా అంటే పైసలు ఉన్నట్టుంది కానీ 50 రోజులు తిప్పుతాం ఏం కాదు, ఫస్ట్ మామూలు రా తర్వాత మంచిగా రా, ఈడ అవినీతి స్టార్ట్ అవుతుంది. నీకు ఇవేమీ లేకుండా ప్రశాంతంగా పోతే పుస్తకాల చదువు, గ్రంథామృష్ట్యా గురువు వాక్యం అంతే చెప్పడం, మంచి టీచింగ్ లైఫ్, మంచి టీచింగ్. సరే, అట్లా ఇది ఎక్కడి నుంచి నేను మళ్ళీ పక్కకు జరిగిన క్లాస్ రూమ్లో అంటే ఫిలాసఫర్స్ గురించి చెప్తూ మనిషి లోపల 2 భావనలు ఉన్నాయి. నేను యాక్షన్ చేసిన, విజయ్ నువ్వు పెళ్ళికి ముందు మంచిగా ఉన్నావు కానీ ఇట్లని యాక్షన్ చేసిన, అది ఎందుకు చేసినావు మీరు మర్చిపోయి, కానీ నాకు గుర్తుంది. వైఖరుల కొరకు చెప్పలే నేను. ఒకే వ్యక్తి లోపల 2 షేడ్స్ కంపల్సరీ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇడ్డు, ఈగో, సూపర్ ఈగో 3 ఉన్నాయి. సూపర్ ఈగో అంటే దేవుడు, ఇడ్ అంటే జంతువు. ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ రూల్. ప్రతి వ్యక్తిలో జంతువాంచాలు ఉన్నాయి, అది ఇడ్డు. ప్రతి వ్యక్తిలో డివినిటీ ఉంది, అది సూపర్ ఈగో. ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సూపర్ ఈగోను లీడ్ అవుట్ చేయడమే మన పని అని చెప్పిన వాడు స్వామి వివేకానంద. ఇది ఫిలాసఫీ, అది సైకాలజీ. బట్టాల్సిన అవసరం లేదు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, హిప్నో అనాలిసిస్, బియాండ్ ద ప్లెజర్ ప్రిన్సిపల్ గ్రంథాలు రాశాడు. ఆయన మనసు గురించి వివరించాడు. అదే స్వామి వివేకానంద చెప్పాడు. నేను వివరించుకొని చేసే పని ఏముందా, నీకు ఇడ్డు ఉందిరా అని ఎందుకు బాధ పెడుతున్నావు, ఉంటే ఉంది, నీకుందా అనుకుంది. ఇప్పుడు దాని మీద చర్చ ఎందుకు. సైకాలజీ ఏమో చెప్తుంది, ఫిలాసఫీ నీడ్ నాట్ ఆఫ్ వేస్ట్ డిస్కషన్. ప్రతి వ్యక్తిలో సూపర్ ఈగో ఉందన్నావుగా, లీడ్ అవుట్ దాన్ని డెవలప్ చేయి. దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య. స్వామి వివేకానంద చెప్పాడు. స్వామి నీకే చెప్పిండా సార్ అంటే నాకే చెప్పాడు. ఎప్పుడు చెప్పిండు సార్ అంటే మన పండుగ ముందు జనవరి 12 రోజు చెప్పి. ఎందుకంటే దండ వేస్తున్నా నేను, దండ వేస్తా కొంచెం ఇట్లా కింద పడే వరకు చౌకాడ దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య అన్నాడు. నువ్వేనా అంటే నువ్వే అని. మరి ఫోటో నుంచి మాట్లాడుతున్నావు ఎందుకంటే ఎగ్జామ్లో బిట్ వస్తే చెప్పాలి కంచె. వివేకానంద దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య. దీన్ని ఎనాక్టివ్ మెథడ్ అంటాం, నటనా పద్ధతి.
టీచర్ అంత యాక్టింగ్ ఎవడు చేయడు. టీచర్ నటన చేయాలనా? సపోర్ట్ చేయరే? నటించాలనా టీచర్ అంటావు. మరి ఇప్పుడు నేను అదే గుర్తొస్తుంది ఎగ్జామ్లో దైవత్వాన్ని వెలికి తీసేది విద్య ఎవరన్నారు అనగానే సారాయాల దండేసి కింద పడ్డప్పుడు స్వామి వివేకానంద శివలో చెప్పిండని నీకు నటన ద్వారానే గుర్తుంది. నువ్వు చదివితే జన్మమతం అయినా గుర్తుండకపో. మరి టీచర్ షుడ్ బి అన్ యాక్టర్, ఉపాధ్యాయుడు ఒక నటన. ఇది కూడా ఎవరైనా చెప్పాలనా స్పెషల్గా? అరిస్టాటిల్ వాళ్ళు చెప్తేనే నమ్ముతావా? నేను చెప్తే నమ్మవా? నేను అప్పటి నుంచి ఏది నమ్ముతలేను, ఇప్పుడేం నమ్ముతా అని చూస్తున్నా. నేను ఎంతసేపు నేను నన్ను చూస్తూనే లేవా? ఎవరు చెప్పారంటే బ్రూనర్ చెప్పాడు. బ్రూనర్ చెప్పాడు. ఎగ్జామ్లో బిట్ వస్తుంది. నటనా పద్ధతి అను బోధనా పద్ధతిని సూచించింది కౌన్ హై అంటాడు హిందీలో. హిందీ నేర్చుకోవాలి సార్, నువ్వు పెద్ద వీకున్నాను. నటనా పద్ధతి అనే బోధనా పద్ధతిని చెప్పింది ఎవరు అంటాడు. మనకు బోధనా పద్ధతి అనగానే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్, కిల్పాట్రిక్ వీళ్ళు గుర్తొస్తుంటారు. ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి వీళ్ళందరూ గుర్తొస్తుంటుంటారు. ఓ మేడం ఇంకో ఆడగడ్డ పిలుస్తుంది, ఆడ లాస్ట్ అమ్మా మీ దోస్తు ఆడ బాల్కనీ టికెట్ ఆడ తీసుకుంది సీట్. అట్లా దీనిని అగంతుక దోషం అంటారు. ఇప్పుడు మేడం వచ్చింది కదా, మనం మేడం కేసు చూస్తున్న ఎన్విరాన్మెంట్ అంతా మనకు అవగాహన ఉంది. వచ్చిన వాళ్ళకు ఉండదు. వచ్చిన వాళ్ళు ఏంటంటే వీడికే లేట్ అయ్యింది, వచ్చే వరకు ఇంతమంది ఉన్నారు, మొదలు ఎన్నో దగ్గర తొందరగా కూర్చుంటే శని వదులుతుంది అనే క్రమంలో ముందు వరుసలో ఉన్న ఫ్రెండ్ కూడా చూడరు. దీనిని సైకాలజీలో అగంతుక దోషం అంటారు. అగంతుక దోషం ఎక్కువైనప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగితే ఆప్షన్స్ ఇవ్వండి సార్ ఒక 4 అంత కాడికి వస్తుంది మన కథ. ఇప్పుడు ఇక్కడ బ్రూనర్ అనేవాడు 3 పద్ధతులు చెప్పిండు. నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. ఆన్సర్ ఇవ్వాలి. ఒకటవది నటనా పద్ధతి, ఎనాక్టివ్ మెథడ్. రెండవది చిత్రపట పద్ధతి, ఫిగరల్ మెథడ్. మూడవది ప్రతీకాత్మక పద్ధతి, సింబాలిక్ మెథడ్. మోస్ట్ ఇంపార్టెంట్, మీకు సిలబస్లో ఉంది 3 పద్ధతులు చెప్పి. నటనా పద్ధతి అంటేనేమో కృత్యాధార పద్ధతి. ఎస్, ఒక ఉపాధ్యాయుడు చింత గింజలను ముందు పెట్టుకొని పిల్లవాళ్లకు పాఠ్యాంశాన్ని వివరిస్తున్నాడు, చింత గింజలను వినియోగిస్తూ చెప్తున్నాడు. అయిన ఇదే పద్ధతి, నటనా పద్ధతి. ఒక ఉపాధ్యాయుడు మ్యాంగోస్, మామిడి పండ్ల బొమ్మలు ఉన్నటువంటి 5 మామిడి పండ్లు, 3 మామిడి పండ్లు ఉండవు, బొమ్మలు ఉంటాయి. తెలగ పిల్లగాడు నాకు కావాలంటే అంట ఇట్లా 5 మామిడి పండ్లు ప్లస్ 3 పండ్లు 8 మామిడి పండ్లు. ఎన్ని మామిడి పండ్లు? 8 అని బొమ్మలను చూపించి చెప్తే చిత్రపట పద్ధతి. చిత్త గింజలు లేవు, బొమ్మలు లేవు, ఉత్తగానే 5 యాపిల్ పండ్లు, అందులో 2 యాపిల్ పండ్లు తినేసిన నేను, ఎన్ని ఉంటాయి అన్నప్పుడు నీకు నటన లేదు, ఎదురుగా నీకు బొమ్మ లేదు, మాటల మీదనే కొనసాగితే ప్రతీకాత్మక పద్ధతి. అమూర్త ప్రచాలక దశలో జీన్ పియాజే చెప్పినటువంటి అమూర్త ప్రచాలక దశలో ఉన్నటువంటి పిల్లవాళ్లకు వినియోగించాల్సిందేమో ప్రతీకాత్మక పద్ధతి. బాగా వినాలి. దీనికి దానికి లింక్ పెడతాడు సైకాలజీ. మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు క్వశ్చన్ పేపర్. ఎక్కడ పియాజే, ఎక్కడ బ్రూనర్, ఇద్దరిని ఒక దగ్గర వేస్తారు. బ్రూనర్ అమెరికా, పియాజే స్విట్జర్లాండ్. నువ్వు దూరం గూగుల్ మ్యాప్ చూసి ఇంత దూరం ఉంది ఎప్పుడు పోతాడు సార్ అనొద్దు, క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. జీన్ పియాజే తెలిపినటువంటి చివరి దశ అయిన అమూర్త లేదా నియత ప్రచాలక ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో పిల్లవాళ్లకు చేయవలసినటువంటి బోధనా విధానం, టీచింగ్ స్టైల్ అనేది బ్రూనర్ ప్రకారం ఏ రకమైన బోధనా పద్ధతి వాడాలి, విచ్ టైప్ ఆఫ్ టీచింగ్ స్టైల్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అకార్డింగ్ టు బ్రూనర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ జీన్ పియాజేస్ అంటాడు. జీన్ పియాజేస్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంట అని వదిలేస్తాడు. ఇక మనం నీకు మొదలు అమూర్త ప్రచాలక దశ అంటే తెలియాలి. అమూర్త ప్రచాలక దశ అనేది ఆఫ్టర్ 16 ఇయర్స్, 11 to 16 ఇయర్స్ ఉంటుంది. మన ముందు లేకపోయినా, కనిపించకపోయినా, వినిపించకపోయినా ఆన్సర్ చేయగలిగే స్థాయి వస్తే బ్రెయిన్ డెవలప్ అయినట్టు, స్కిమాటాలు డెవలప్ అయినట్టు, బ్రెయిన్ పవర్ పెరిగినట్టు, దాన్ని అమూర్త ప్రచాలక ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంట పియాజే ప్రకారం.
కట్ చేస్తే బోధనోపకరణాలతోటే పని లేనిది ఏది అంటే ప్రతీకాత్మక పద్ధతి, కాబట్టి ఈ పద్ధతి వాడతాం. దీన్ని దానికి లింకు కలుపుతాం. మామూలు పిల్లలకి ఏం వాడతామంటే బోధనోపకరణాలు వాడతాం. ఇది చిత్రపట పద్ధతి. కృత్యాధారాలు చేసే పద్ధతి ఏది అంటాడు? నటన పద్ధతి. ఓకే. నీటికి పార్శ్వపీడనం, ఊర్ధ్వపీడనం, నిమ్నపీడనం కలదని ఒక ఉపాధ్యాయుడు ఒక బీకర్లోనో బకెట్లోనో నీళ్లు తీసుకొచ్చి ఏదో ఒక బాటిల్ తీసుకొచ్చి పిల్లవాళ్ళకు వివరిస్తున్నాడు. అయినా నీటికి గల ఈ పీడనాలను వివరించడానికి ఉపాధ్యాయుడు బ్రూనర్ యొక్క ఏ పద్ధతి వాడిండు అంటాడు? కృత్యం, యాక్టివిటీ చేస్తే ఏ పద్ధతి అంటున్నా. ఉపాధ్యాయుడు బోర్డుపై బొమ్మ గీసి చెప్పాను, ఏది లేదు, ఉత్తగానే నోటి మాటలు చెప్పిపోయాను. అదే కాదు. ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నావు సార్ మాకు ఇప్పుడు ఈ క్లాస్ రూమ్లో అంటే, ఏ రూట్లు వెళ్ళాలి, ఏ విధానంలో చదవాలి, రోజు రోజుకు క్వశ్చన్ పేపర్ స్టైల్ మారుతుంది. మూస విధానాలలో వస్తలేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసారు మీరు, ఎట్లా ఎంత రకం. గ్రూప్ 2 అది వరకు ఏమైనా జరిగితే, గత డిఎస్సి చూసారు, టెట్ చూసారు. మొన్న టెట్ కాక అంతకుముందు టెట్ ఎంత హార్డ్ ఉందో మీరు చూసారు. హార్డ్ వచ్చిందని ఊరంతా చెప్తానికి ఓ ఆటో వేసుకొని మైక్ పెట్టుకొని తిరిగే బదులు రాకముందే మనము రెడీ కావాలి. కష్టమవుతుంది. ఇప్పుడు మీకు నేను టీచింగ్ ఇట్లా చేయడం నాకు రిస్క్ అవుతుంది. కొంతమందికి అర్థం కాక అపవాదు కూడా వేస్తారు. ఎవరు వేయలే కానీ సార్ అయితే ఎట్లా చెప్తాడు అర్థం, అంటే నీకు అర్థం కాక కూడా అది టీ అంటేనే వేడిగా ఉంటుంది. ఇట్లా కాలు తట్టు పోసినమైంది టీ అని ఎత్తేస్తే నీకు దాగరాక దాన్ని. ఇప్పుడు పాఠం కూడా కొంతమందికి అర్థం చేసుకునేటువంటి స్థితి లేక కూడా అనుకోవచ్చు, నువ్వు అనుకున్నావు కదా అని నేను సబ్జెక్టు డెప్త్ టచ్ చేయకుండా ఉండలేను. నేను సబ్జెక్టు డెప్త్ టచ్ చేసినప్పుడే రాబోయే ఎగ్జామ్ సంసిద్ధంగా. ఓకేనా? ఇవన్నీ మీరు గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అటు ఇటుగా గంటన్నర ఎంతసేపు అయిందో నా క్లాస్ అయితే నాకు తెలియదు, కానీ క్లాస్ ఇట్లే ఉంటుంది. రేపటి నుంచి అయినా ఇట్లే ఉంటుంది, ఉల్లాసంగా, అసలు రిస్క్ లేకుండానే మెమరీలో పడుతున్నట్టు ఉంటుంది. ఇప్పటి వరకు అటు ఇటుగా ఒక బ్యాచ్ మారిన సిలబస్ ప్రకారం పగడ్బందీగా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకుంటూ పోతున్న ఇన్స్టిట్యూట్ ఈ 2 రాష్ట్రాలలో ఏదైనా ఉందంటే అది రామయ్యనే. అంత సిలబస్ పెట్టిన పర్స్పెక్టివ్లో అయినప్పటికీ కూడా చాలా డీసెంట్గా ఒక్కొక్కటి వాళ్ళు తొందరపడకుండా నీట్గా వాళ్ళకు నోట్స్ రాయించుకుంటూ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అందిస్తారు. మీరు కూడా అందులో భాగంగా తొందరగా రండి. ఇక చాలు, ఇక ఉన్న కాడికి ఇంకా చాలు. అన్ని పండుగలు చేశారు. దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, జనవరి 1 చేశారు. అంతకుముందు ఆదివారం అది చేశారు, తెల్లారి వచ్చిన జనవరి 1 చేశారు, సంక్రాంతి చేశారు. ఇంకా చాలు. ఇంక నువ్వు ఎదురు చూసుకుంటా కూర్చుంటే మళ్ళీ అవే పండుగలు మళ్ళీ తిరగలు మరగలు వస్తాయి. బంద్ చేసి మన అసలైన పండుగ లక్ష్యాన్ని చేరినప్పుడే అసలు పండుగ. ఈ మాట అన్నది బ్రూనర్. ఇది బిట్టే, ఏది మాట్లాడి నోట్లకి వెళ్ళి బిట్టే అవుతుంది అనుకోయా. అంతేనే. అందరు చిత్రాన్నం తింటారు, లేకపోతే టమాటా రైస్ తింటారు. నేను బిట్టాన్నం తినొచ్చిన, అందుకే అన్ని బిట్సే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ లక్ష్య శిఖరిపై అడుగులు వేసినప్పుడే పండుగ అని ఎవరన్నారు అంటాడు. 1 పెదనాయన, 2 చిన్నమ్మ, 3 ఊళ్ళ నాయనమ్మ, 4 బ్రూనర్ అన్నాడు. అంటే ఆన్సర్ బ్రూనర్. పండుగ అంటే వాళ్ళే కాదు, ఈయన చెప్తాం. దాని వెనుక మీరు గమనించాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే చిన్న అప్పటి వరకు ఎంజాయ్ చేయొద్దని అర్థం. సింధు ఒలింపిక్ పథకం తీసుకొచ్చిన తర్వాత రాసిన పేపర్లో సుమారు ఒక 4 సంవత్సరాలు మొబైల్ ఫోన్ దూరం ఉంది, ఫ్రెండ్స్ తోటి దూరం ఉంది, సినిమాలకు దూరం ఉంది. గోపీచంద్ అట్లా ట్రైనింగ్ ఇచ్చాడు, స్ట్రిక్ట్గా ట్రైనింగ్ ఇచ్చాడు. 4 సంవత్సరాల పాటు అన్నీ వదిలేసేసిండు. ఒలింపిక్ పథకం వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గరకు వస్తే చాలా ఒక అంత సంతోషమని. అది హార్డ్ వర్కింగ్ అంటాం. హార్డ్ వర్కింగ్. మనం అందరితోటి జల్సాలు చేసుకుంటే ఎంజాయ్ చేసుకుంటేనే ఓ మాట అటు కొత్తగానే చదివినట్టు చేసి మళ్ళీ ఇటు ఫోన్ చూసి ఎప్పుడు వస్తున్నవే ఎబ్బింగ్ హౌస్ 1885 రేపు సాయంత్రం 4 గంటలకు జర్మనీ దేశం అని ఇది సగం అది సగం ఇది సగం ఎన్గ్రామ్స్ అట్లే ఫీడ్ అయితే గుర్తుపెట్టుకో. చదువుతప్పుడు నేను కూడా చెప్తున్నా,
తక్కువ టైమే చదువుతా. ఒకవేళ అది చదివే తక్కువ టైం అయినా 100% అటెన్షన్ లెవెల్స్ బుక్ మీద పెట్టాలి, లేకపోతే వదిలేయాలి. 50 అటెన్షన్స్లో కూడా స్థాయిలు ఉంటాయి. నువ్వు కాన్షియస్ మైండ్ ఒక దగ్గర, సబ్ కాన్షియస్ మైండ్ ఒక దగ్గర పెట్టుకొని ఫస్ట్ రాగానే చెప్పిందే అదినే అట్లా పెట్టుకుంటే కాదు. మన మైండ్లో బాగా రావాలి, చదవాలి కసివేరి పుస్తకం పట్టు 5 నిమిషాలలో వస్తుంది సబ్జెక్ట్. ఎక్స్ప్లెనేషన్ చేయాలి, రాసి చూసుకోవాలి, ఎదుటోళ్ళకి చెప్పాలి, డిస్కషన్ చేయాలి. ఎక్కడ పోతుంది సబ్జెక్ట్? ఉత్తగా నడుచుకుంటూ పోతే అప్పుడు వాటి మీద బిట్స్ ఫ్రేమ్ చేసుకుంటూ తిరగాలి. నీ ఆలోచననే నీ ఫ్రెండ్ కావాలి. ఉత్తగా పోతుంటావు, బిట్స్ కావాలి. ఉత్తగా స్టార్టింగ్ చిన్న చిన్న దిక్కుమాలిన క్వశ్చన్. ఈ క్రింది వాణిలో భారతీయ తత్వవేత్త కానిది జిడ్డు కృష్ణమూర్తి, స్వామి వివేకానంద, మాంటిస్సోరీ, 4 గాంధీజీ. గాంధీజీ తత్వవేత్తనా, ఆయన రాజకీయ నాయకుడు అని ఉత్తగానే ఆయన మీద పంచాయతీ పెట్టి గాంధీజీ పేరు రాస్తే ఆయన భారతీయుడు కాదా? ఎంత భారతదేశానికి జాతిపితను పట్టుకొని నువ్వు తత్వవేత్త కాదని మాట్లాడితే అసలు కేసేస్తారు నీ మీద. నువ్వు అన్నావు కదా సార్, నీ మీద నేను అన్నానా? నువ్వు అన్నావు అని చెప్పు. 3వది మాంటిస్సోరీ కూడా భారతదేశమే కాదా? ఏడనా ఉత్తగానే అబద్ధాలు ఆడతావు. ఇటలీ దేశం. ఏ దేశం? ఇటలీ. సార్ అంటాడు అన్ని కరెక్ట్ మాట్లాడతాడు అనుకోకు, ఇట్లనే దేశం ఖరాబ్ అయ్యే. కాబట్టి మాంటిస్సోరీ ఏ దేశం అంటే ఇటలీ. మరి అయితే చిన్న క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి. థియరీ పార్ట్కి అలవాటైన మీరు క్వశ్చన్స్ అడిగే స్టైల్ డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? క్వశ్చన్స్ మీ అందరికి గైడెన్స్ ఇస్తున్నానే. మెయిన్ సబ్జెక్టే పర్స్పెక్టివ్స్ డిఎస్సిలా. టెట్లో మెయిన్ సబ్జెక్టే సైకాలజీ. అవునన్నా కాదన్నా 100% నిజం. టెట్లో తెలుగులు ఇంగ్లీష్లు అన్నీ చదివి మళ్ళీ అవి డిఎస్సిలో ఉంటాయి. ఓకేనా? మెయిన్ సబ్జెక్టే పర్స్పెక్టివ్. సైకాలజీ టెట్లో మెయిన్ సబ్జెక్ట్. జీకే సర్ది లెక్కనే. గోలేస్తే 7 రోజులలో తక్కువ అవుతుంది, గోలేయకపోతే వారం రోజులలో తక్కువ అవుతుంది అన్నట్టు. జీకే పుస్తకం మొత్తం చదివిన తర్వాత ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు. అణు రియాక్టర్ పేరు అడిగితేనేమో జలాంతర్గామి పేరు చెప్తావు, జలాంతర్గామి పేరు అడిగితేనేమో ఇది వైరస్ వ్యాధి కదా అంట. మరి నేను కాదంటలేను, చదవాలి. జనరల్ నాలెడ్జ్ కూడా చదవాలి, వద్దంటలేము. కానీ ప్రతి ఒక్కటి చదవాలి. ఈ సబ్జెక్ట్ అవునండి, కొత్తగా వచ్చిన సబ్జెక్టు జీకే పర్స్పెక్టివ్స్ రెండే. కాకపోతే జీకే అనే దానికి ఇది పుస్తకం అని లేదు. అది చెప్తే అవే బిట్స్ వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకు ఉండదు సార్ అంటే బయాలజీ జీకేనే, కెమిస్ట్రీ జీకేనే. ఒకసారి అడిగాడు విమానాలలో వాడే ఇంధనం ఏమిటి అని అడిగాడు. 1 కిరసనాయిలు, 2 పెట్రోలు, 3 డీజిలు, 4 ఏదో ఇచ్చాడు. కిరసనాయిలు వాడతారన్న. మనోడేమో ఇంటికాడ కట్టెల పొయ్యిలో కిరసనాయిలు పోస్తాడు కాబట్టి కిరసనాయిలు మేము వాడేదా, విమానాలలో వాడతారా? వైట్ కిరసనాయిలు వాడతారు. ఇది ఏ జీకే బిట్లలో ఎక్కడ డిస్కషన్ రాదు. ఎప్పుడు కెమిస్ట్రీ సారు నాశక స్వేదనం గురించి చెప్పేటప్పుడు దాని గురించి చర్చిస్తాడు. అత్యంత కాస్ట్లీ ఏదన్నా అంటే అది వైట్ కిరసనాయిల్ అంటాడు. ఆ సందర్భంలో వింటాం. ఇంకొకసారి బిట్ అడిగిండు, ఓకే ఇట్లా ప్లస్ గుర్తు దాని చుట్టూ రౌండ్, ఇది దేని చిహ్నం అని అడిగాడు. నూనె బావికి చిహ్నం. అది నూనె బావి చిహ్నం. ఇది ఏ జీకే సార్ చెప్పాల్సిన అవసరం లేదు. 6వ తరగతి సోషల్లో ఆ రోజులో ఉంది. మసీదు, రోడ్డు క్రాసింగ్, జిబ్రా క్రాసింగ్, అవి ఇవి అనేసి ఇది కూడా ఉంది. అవి చెప్పినవి రావు, కొన్నిసార్లు ఇవి వస్తాయి. కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతుండు, రోజు పేపర్ రోజు చదువుకుంటే సరిపోతుంది. అట్లా సక్సెస్ఫుల్గా వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడో ఇక త్వరలోనే డిఎస్సి అంటుండు. టెట్ పడ్డాక డిఎస్సినా, డిఎస్సి పడ్డాక టెట్టా సార్ అంటే అది నాకంటే ఎక్కువ. మీకు ఫోన్ నెంబర్ ఇస్తా, మా ఊళ్ళో అయ్యగారు ఉంటాడు, ఆయనను అడిగితే ఆయన గవ్వలు వేసి చెప్తాడు. ఆయన చెప్పిన ఎక్కువ ఆయనకే తప్ప అవుతుంటాయి ఎక్కువ. అయినా సరే ఎప్పుడు మంది నిలబడి ఉంటుంటారు. మరి ఆయన ఏ విధంగా సక్సెస్ అయ్యిండో నాకు ఇప్పటికీ అర్థంగా. ఫెయిల్యూర్ జీవితంలో కూడా రోజు డబ్బులు సంపాదిస్తుండే. అందరు పెద్ద లైన్ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఇటువంటివి నమ్మవలసిన అవసరం లేదు. ఏదన్నా వస్తుంది. టెట్ అయినా వస్తుంది, డిఎస్ఐ. నీకు చదవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మెథడ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. చక్కగా ప్రిపేర్ కాండి. డైరెక్టర్ సార్ వస్తాడు, నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు మరొకసారి సభాముఖంగా చెప్తున్నా, ఆఫ్లైన్ అనే దానికి మీరు ఆన్లైన్ తీసుకుంటే తీసుకోలేదు, పర్సనల్. కానీ
ఆఫ్లైన్ అనేది తల్లి లాంటిది, ఆన్లైన్ అనేది అంగన్వాడీలో ఆయమ్మ లెక్క. అంగన్వాడీ ఆయమ్మ ఏం చేస్తుందంటే మధ్యాహ్నం 12 గంటల దాకా ఎత్తుకుంటుంది పిల్లగాని. 12 కాగానే దెబ్బలు నెత్తేసిపోతూనే ఉంటుంది. పిల్లగానికి దెబ్బ తాకింది కూడా చూడదు. పిల్లగాడు పరిశాన ఏడుచుకుంటూ ఇంటికి పోతుంది. అంతసేపు ఏడుస్తే ఊరడించిన ఆయమ్మ ఊరడించదు. ఇక 12 కదా అమ్మని నేను. మధ్యరాత్రి జ్వరం వచ్చినా చూసేది ఎవరంటే తల్లి. దట్ ఈస్ ద డిఫరెన్స్. 2 ప్రేమలే. ఒకటేమో టైం వరకు ప్రేమ, ఒకటేమో ఎవర్ గ్రీన్ ప్రేమ. ఆఫ్లైన్లో ఏంటంటే మనకు ముఖతా పరిచయం ఉంటుంది. ఆన్లైన్లో నీకే నేను కనబడుతుంటా. ఇప్పుడు నేను కోహ్లీని ఎన్నోసార్లు చూసిన. మొన్న వచ్చినప్పుడు బాగున్నావే అంటే ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు నువ్వు భలే ఉన్నావు ఎవరు నాయన, 3 సార్లు నేను వచ్చి చూస్తే ఇట్లా అవన్నీ లెక్క కాదు. ఇప్పుడు మాట్లాడినావుగా మళ్ళీసారి కనబడి గుర్తుపడతా. కావాల్సి ఉంటే టికెట్ కూడా ఫ్రీ ఇస్తా అంటే నువ్వు టెట్ కోచింగ్ రా, నీకు కూడా ఫ్రీగా ఇస్తా అని చెప్పినాను. ఓకే, బాయ్, ఐ లవ్ యూ, శుభం భూయతి, గాడ్ బ్లెస్ యూ, బాయ్. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.